తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చదువుకోవాలంటే మాకు అది కావాలి ఇది కావాలి అని అడిగే ఈ రోజుల్లో ఏం లేకుండా కూడా తనంతటి తాను చదువుకొని ఈ రోజు ఆయన ఉన్న స్థాయిలో ఒక 10 మందికి సహాయం చేయగలుగుతున్నారంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఎప్పుడు కూడా కింద నుంచి పై దాకా వచ్చిన వాళ్ళే 10 మందికి సహాయం చేయగలిగిన గుణం ఉంటుంది. మా ఫ్యామిలీ మొత్తం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సో ఒక మధ్య రకం రైతు కుటుంబం నుంచి వచ్చాము. యాక్చువల్గా అప్పుడు మనకున్న ఫైనాన్షియల్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి మా చదువు 10th క్లాస్తోనే ఆగిపోతుందని అనుకున్నాం. యాక్చువల్గా గ్రామంలో పెద్దవాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల బట్ ఇలా చెప్తున్నారు కానీ అంత ఈజీగా ఉండిందా సార్? అంటే ఎవరింటికి వాళ్ళని కాపాడుకోవడమే చాలా కష్టం. విలేజెస్లో అయినా టౌన్లలో అయినా డబ్బులు ఉన్నాయా కదా అంటే అందరికి ఎవరు సాయం చేయరు కదా. వాళ్ళకున్న కెపాసిటీలో బాగా పాజిటివ్ స్పిరిట్ ఇచ్చేవాళ్ళు. పొలాన్ని ఎంత కాపాడుకుంటే అంత వరి పంట వస్తుంది. పంట వేసినప్పటి నుండి కూడా డెఫినెట్గా ఇది గ్రో అవుతుంది అని ఆశతోనే ఉంటాడు తప్ప ఇది పోతుందని ఆశతో ఉండడు. ఏదైతే ఆ కసి ఉందో ఎలాగైనా సరే సాధించాలి, చెయ్యాలి, ఈ జనరేషన్ లో అది లోపించినట్టుగా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు ఏమవుద్ది అంటే 100 రూపాయలు ఫీజు కట్టాలన్నా దానికి అసలు ఎన్ని రోజుల నుంచి మనకు రోజు గుర్తు వస్తుంటుంది. మనం చదువుతున్నప్పుడు లేదంటే జాబ్లో ఎంటర్ అయిన తర్వాత. సో మన ప్రొఫెషనల్గా నిలబడితే తప్ప మనకు కెరీర్ గ్రోత్ లేదు. ఎదిగితే వచ్చిన పేరు కంటే మోసుకొచ్చిన అవమానాలు ఏమైనా ఉన్నాయా? చేసే వర్క్ దాంట్లో ఏంటంటే ఇతన్ని ఏదో విధంగా బ్యాక్ పుష్ చేద్దాం అనేటట్టు కొన్ని కంపెనీలో కింద పడితే చూద్దాము, ట్రై చేద్దాము. అసలు అంటే ఇనిషియల్ 7 years కంప్లీట్ చేసిన కంపెనీలో సివిల్ ఇంజనీరింగ్లో పని చేయడానికి ప్యాషన్ ఉండాలా, హార్డ్ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చదువుకోవాలంటే మాకు అది కావాలి ఇది కావాలి అని అడిగే ఈ రోజుల్లో ఎలాంటి సౌకర్యం లేకపోయినా, ఉన్నది సాధారణమైన కుటుంబమైనా, పెరిగింది రైతు కుటుంబంలో అయినప్పటికీ ఏం లేకుండా కూడా తనంతటి తాను చదువుకొని ఈరోజు ఆయన ఉన్న స్థాయిలో ఒక 10 మందికి సహాయం చేయగలుగుతున్నారంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఎప్పుడు కూడా కింద నుంచి పై దాకా వచ్చిన వాళ్ళే 10 మందికి సహాయం చేయగలిగిన గుణం ఉంటుంది అని చెప్పేసి. మనం ఎదిగితే చాలు, మన కుటుంబం బాగుంటే చాలు అనుకునే ఈ రోజుల్లో స్టూడెంట్స్ అందరూ మంచి మార్గంలో వెళ్ళాలి, వాళ్ళకి మా దగ్గర పనిచేస్తే కూడా మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఆయన. ఆయన ఎవరో కాదు, నిర్మాణ రంగంలో ఈరోజు మీరు చాలా బిల్డింగ్స్ చూస్తే పేరు మీ అందరికీ తెలియకపోయినా వాటి అనుకున్నది ఆయనే అనమాట. హీ ఈస్ నన్ అదర్ దాన్ ఆలంకొండ రామాంజనేయులు గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఆయన అవని నుంచి ఆకాశం వరకు ఎదిగిన ఒక స్టోరీ అయితే ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేయాలి. మధ్యతరగతిలో అందరూ పుడతారు కదా నార్మలే అనుకుంటాం మనందరం, కానీ కాదు. ఆయన స్టోరీ వెనక చాలా కథ ఉంది. ఆ కథ నుంచి మీ అందరికీ కూడా నాతో పాటు కొంచెమైనా మోటివేషన్ వచ్చి మనందరి లైఫ్ కూడా కొంచెం మారే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగిందనమాట. సో ఇంకా లేట్ చేయకుండా చాలా విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా అంటే గొప్ప గొప్ప వాళ్ళని మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మా వాళ్ళు కూడా ఇప్పుడు అనుకోవడం ఏముందంత గొప్ప అనుకుంటారు. కానీ నేను మీ స్టోరీ ఆ పేపర్లో చూసినప్పుడు కానీ చదివినప్పుడు కానీ ఏదైతే ఉందో అందరికీ అంత ఈజీ కాదేమో. మనం ఎదిగితే చాలు అనుకునే ఇదిలో ఉంటాం మనందరం. కానీ మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు బాగుపడాలి, మనం అనుకున్న వాళ్ళు మన దగ్గర నుంచి మనం ఎలా వచ్చామో అలాంటి వాళ్ళందరికీ మనం ఒక పుష్ ఇస్తే వాళ్ళు కూడా బాగుంటారు అనే ఆలోచన రావడం చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఇవన్నీ మాట్లాడే ముందు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి అంటే నాకు తెలుసు, ఆడియన్స్కి కూడా తెలియాలి కాబట్టి. అదేనండి, యాక్చువల్గా మాది బి రామదుర్గం విలేజ్ అని డోన్ మండలం, నంద్యాల డిస్టిక్. ఇంతకుముందు ఉమ్మడి కర్నూలు డిస్టిక్ అనమాట, ఆంధ్రప్రదేశ్లో. సో మా ఫ్యామిలీ మొత్తం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సో ఒక మధ్య రకం రైతు కుటుంబం నుంచి వచ్చాము. సో విలేజెస్లో చిన్న స్థాయితో ఎడ్యుకేషన్లో స్టార్ట్ చేసేసి 4th క్లాస్ వరకు విలేజ్లో చదువుకొని తర్వాత మధ్యకేర అని మనకు గుంటకల్ దగ్గర ఉంటుంది అనంతపురం డిస్టిక్లో. సో అంటే కర్నూలు డిస్టిక్లోనే లాస్ట్లో ఉంటుంది, గుంటకల్ దగ్గర మధ్యకేర అని ఉంటుంది. అక్కడ 4th నుంచి 9th వరకు చదివాము. మరి 9th ఎర్లీ స్టేజ్లో పత్తికొండకి అది ట్రాన్స్ఫర్ చేసాం అనమాట. మేము బీసీ హాస్టల్స్లో చదువుకున్నాం, గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ మొత్తం గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుకున్నాం అన్నమాట. సో అక్కడ 9th 10th పత్తికొండలు చదివి తర్వాత ఇంటర్ వొకేషనల్ కోర్సు మా డోన్లో చదివాము.
తర్వాత ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అయిన తర్వాత ఏంటంటే కొంచెం మంచి మెరిట్లో రావడం వల్ల సో డిప్లొమా డైరెక్ట్ లాటరల్ ఎంట్రీ అనమాట సెకండ్ ఇయర్ ఓకే. నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్లో. సో లాటరల్ ఎంట్రీ వెళ్ళి 2 ఇయర్స్ కూడా అక్కడ కంప్లీట్ చేసాం. చేసిన తర్వాత ఏంటంటే అప్పుడు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాటిని బేస్ చేసుకొని ఉన్న సిచ్యువేషన్లో సో కాలేజీలో మంచి మెరిట్లో రావడం వల్ల ఏంటంటే డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ లెక్చరర్స్ వాళ్ళ సహకారంతో అక్కడే మన ఎస్ఆర్బిసి ప్రాజెక్ట్ అని పెద్దది ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది బనగానపల్లి దగ్గర. సో అక్కడ స్టార్టప్ కెరియర్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో అంటే జాయిన్ అవ్వాల్సి వచ్చింది అంటే జాయిన్ అవ్వాల్సి వచ్చిందని అంటే యాక్చువల్గా అప్పుడు మనకున్న ఫైనాన్షియల్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే ఆలోచనలో మెయిన్ ఫస్ట్ స్టెప్ అవ్వాలి కాబట్టి సో ఎక్కడికో వెళ్ళి అన్నెసెసరీగా పరిగెత్తి మళ్ళీ మనం ఫ్యామిలీని సఫర్ చేసుకోకూడదనే ఉద్దేశంతో ఫ్యామిలీని మనకు మినిమం బేస్ ఉండాలి కదా అనే ఉద్దేశంతో స్టార్టప్ జాబ్ అక్కడ అవ్వడం వల్ల ఓకే. సో అప్పటి నుంచే మీ ఫ్యామిలీకి మీరు సపోర్ట్ చేయాల్సి వచ్చేదా? అంటే డిప్లొమా చదువుకునే వరకు మా పేరెంట్స్కి వాళ్ళకున్న స్థాయిలో వాళ్ళు మంచిగా సపోర్ట్ చేశారు వాళ్ళకున్న లిమిటేషన్స్లో. గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ అయినా మెరిట్లో చదువుకున్నారు. అన్ని మెరిటేనండి మొత్తం మెరిటే ఉండడం వల్లనే ఓకే. సో పేరెంట్స్ కూడా ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే మా చదువు 10th క్లాస్తోనే ఆగిపోతుంది అని అనుకున్నాం యాక్చువల్గా. సో 10th క్లాస్లో కొంచెం మంచిగా మెరిట్ రావడం తర్వాత పేరెంట్స్కి అప్పుడు కొంచెం గ్రామంలో పెద్దవాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల సో అబ్బాయి తెలివైనడు కదా చదివించుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి సో మీకున్న ఫైనాన్షియల్ స్తోమత తగ్గట్టుగా అని అంటే వాళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు ప్రిపేర్ అయినారు. వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిద్దాంలే ఇంకా ఏదో అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో దేవుడి దయ వల్ల మనకు ఇంటర్మీడియట్లో కాలేజ్ సెకండ్ ర్యాంక్ వచ్చిందన్నమాట. సో దానివల్ల పేరెంట్స్ ఆటోమేటిక్గా ఇంకా మోటివేట్ అయిపోయారు. అరే నిజమే కదా గ్రామ పెద్దలు చెప్పింది మంచిదే సో చదివించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో. సో అయిన తర్వాత ఏంటంటే డిప్లొమాలో కూడా మనం అదే వేవ్ లెంత్తో అట్లే మోటివేట్గా చదువుకొని కాలేజీలో మంచిగా డిపార్ట్మెంట్ లెక్చరర్స్ హెచ్ఓడీస్ వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు. బట్ ఇలా చెప్తున్నారు కానీ అంత ఈజీగా ఉండిందా సార్? అంటే ఎలాంటి సదుపాయం లేదు, ఎవరి సపోర్ట్ ఉండదు, అంటే సపోర్ట్ చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి కదా మీ ఫ్యామిలీ. 25, 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ అంటే ఎవరింటికి వాళ్ళని కాపాడుకోవడమే చాలా కష్టం. అంటే జనరల్గా ఏంటంటే మీకు తెలియదు ఏంది విలేజెస్లో అయినా టౌన్లలో అయినా డబ్బులు ఉన్నాయా కదా అని అంటే అందరికి ఎవరు సాయం చేయరు కదా. ఎవరి ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే. సో మనకేంటంటే మన మధ్యలో ఎదిగిన వాళ్ళు మన టాలెంట్ని రికగ్నిషన్ చేసేవాళ్ళు మనం వెల్విషర్స్ చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడూ ఎనర్జీ బూస్ట్ చేసేవాళ్ళు అనమాట. అరే నువ్వు ఏదో చేయగలుగుతావు అంటే పాజిటివ్ బూస్టప్ చేయడం వల్ల ఏమవుద్దంటే మనకు తెలియని ఎనర్జీ ఏదైనా సాధించగలమనే ధైర్యం అనమాట. సో అదేవిధంగా పేరెంట్స్ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళకున్న కెపాసిటీలో బాగా పాజిటివ్ స్పిరిట్ ఇచ్చేవాళ్ళు. ఏదో సాధించాలా చేయాలా మనం రైతు కుటుంబం మీద ఆధారపడలేమన్నట్టు. సో అట్లా డిప్లొమా అయిపోయిన తర్వాత మనం జాబులో ఎంటర్ అవ్వడము. సో జాబులో ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే సో ఇరిగేషన్ ప్రాజెక్టులు గవర్నమెంట్ ప్రాజెక్టులు డిజైన్స్ ప్లానింగ్ అట్లా చేసుకుంటూ అదే కంపెనీ వాళ్ళకు హైదరాబాద్ అనుబంధ సంస్థతో అనంత టెక్నాలజీస్ అనే కంపెనీలో ఎంటర్ అయ్యామన్నమాట. సో ఆ సంస్థలో దాదాపు 7 ఇయర్స్ పనిచేస్తాం. అక్కడ ఒక చిన్న స్థాయి నుంచి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ లెవెల్ వరకు చేసాము. హైటెక్ సిటీలో మంచి ప్రాజెక్ట్ చేసాం. సో తర్వాత ఏంటంటే అంటే కంటిన్యూషన్లోనే ఎల్ఎన్టీలో శంషాబాద్ ఎయిర్పోర్టు తర్వాత ఇక్కడ హైటెక్ సిటీ కొండాపూర్లో భారత్ ఐకానియా అని ఒక 20 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్లో చేసాం. దాని తర్వాత లోదా అని మీరు పేరు వినింటారండి హౌసింగ్ బోర్డులో మలేషియన్ టౌన్షిప్ పక్కన 40 ఫ్లోర్స్ ఒక బిల్డింగ్కి ప్రాజెక్ట్ మేనేజర్గా చేసాం అనమాట. ఎంత ఏంటంటే ఎంత జర్నీ తిరిగినా అంటే మీరు ఆలోచిస్తే అంటే ఒక కామన్ స్టూడెంట్గా నుంచి జాబ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఎన్ని పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసినా ఎక్కడో తెలియని వెళ్తుండేదన్నమాట. అంటే మనం ఎలాగో డిఫరెంట్ స్ట్రగుల్స్ నుంచి వచ్చి సెటిల్ అయినాం కదా. సో మనమే ఎందుకు ఒక ఇండివిజువల్గా ఎదిగి 10 మందికి ఉపాధి కల్పించకూడదు. సో ఆ విధంగా అంటే మనం అక్కడ కంపెనీలో మంచి పొజిషన్లో పనిచేస్తున్నా మన వర్క్ని పర్ఫార్మెన్స్ని వాళ్ళు బాగా రికగ్నైజ్ చేస్తున్నా వాళ్ళని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా మనం కూడా ఇంటర్నల్గా బూస్ట్ చేసుకునే వాళ్ళం. అంటే మనం కూడా కమింగ్ డేస్లో ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలా 10 మందికి ఉపాధి కల్పించాలా. రూరల్గా లేదంటే విలేజెస్ కానీ చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఏ విధంగా సొసైటీలో మనం చేయాలా మనం ఎదగొచ్చు ఏంటి అనేటట్టు కొంచెం మందికి తెలియాలంటే మనం కూడా 10 మందికి ఉపాధి కల్పించి ఫస్ట్ మనం స్టాండ్ అవ్వాలా. మనం స్టాండ్ అయిన తర్వాత 10 మందికి ఉపాధి కల్పించాలా. సో అట్లా ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం ఏంటంటే
ఎప్పటికెప్పటికి మేము పెద్ద కంపెనీస్‌లో ఈ సైట్‌ల్లో పనిచేసేటప్పుడు బాగా నేర్చుకుంది ఏందంటే వర్క్‌మెన్స్ దగ్గర నుంచే మేము నేర్చుకున్నా గూడా, మళ్ళీ వర్క్‌మెన్స్ దగ్గర నుంచి నేర్చుకొని వాళ్ళని మేము మేనేజ్ చేసే స్కిల్స్ వచ్చేది. దాన్నే కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంటు హ్మ్. బేసిక్‌గా. ఓకే. అంటే ఏ ఇంజినీర్ అయినా గూడా చదువు డిఫరెంట్‌గా ఉంటది. హ్మ్. ప్రాక్టికల్ నాలెడ్జ్ డిఫరెంట్ ఉంటది. అవును. సో, ఇక్కడేంటంటే మేము ప్లానింగ్, డిజైన్స్‌లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. హ్మ్. కన్‌స్ట్రక్షన్‌లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. జనరల్‌గా చాలామంది ఏందంటే ఒక దాని వైపే ఎళ్తారు. ఎయిదర్ ప్లానింగ్ అండ్ డిజైన్ లేదంటే కంప్లీట్‌గా కోర్ కన్‌స్ట్రక్షన్ వైపు. ఓకే. మేము వర్క్ చేసిన కంపెనీలో మేము వాళ్ళతో ఉన్న అనుభవం. కంఫర్ట్‌నెస్‌ని బట్టి, హ్మ్. వాళ్ళు మా మీద ఉన్న నమ్మకం బట్టి అన్నిట్లో ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. ఓకే. చేయడం వల్ల అవన్నీ మనకు మంచి హుహు. అవకాశం. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ గూడా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీకు టెర్మినల్ బిల్డింగ్‌లో ఎల్ఎన్టీలో డిపార్చర్ ఏరియా ఎంత సెక్యూరిటీ చెకింగ్ ఉంది కదా! ఆ ఏరియా ఫినిషింగ్ వర్క్స్‌లో బాగా కాంట్రిబ్యూషన్ ఇచ్చాము. ఓహ్! సో, అది మాకు లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ యాక్చువల్‌గా. ఇవన్నీ అంటే ఏ ఇయర్‌లో జరిగాయి? హుహు. సో, 99 నుంచి 2006 మిడ్ వరకు అనంత్ టెక్నాలజీస్‌లో చేశాము. ఓకే. తర్వాత 2006 ఎండింగ్‌లో 2007 అక్టోబర్ వరకు హ్మ్. ఆ ఎయిర్‌పోర్ట్ కంప్లీట్ అయ్యేదాకా చేశామన్నమాట. ఓకే. సో, మేమెక్కడ చేసినా మాక్సిమం ప్లానింగ్ అండ్ డిజైన్స్‌లో మా స్కిల్స్‌ని గుర్తించేసేవాళ్ళు. అన్ని అవకాశాలు ఇచ్చేవాళ్ళు. హ్మ్. అందువల్ల ఏందంటే మనకు గూడా వచ్చిన అవకాశాలని ప్రాంప్ట్‌గా యుటిలైజ్ చేసేవాళ్ళం. ఓకే. జనరల్‌గా అప్పుడు ఒక 12-18 అవర్స్ వర్క్ చేసేవాళ్ళం. అంటే ఇక్కడ టైమింగ్ అనేది ఏమి ఉండదు అట్లా. ఇంకంటే అసలు మనకు వర్క్ చేసే అవకాశం రావడమే గొప్ప అనే ఫీల్ అయ్యేవాళ్ళం మేము. ఓకే. అంటే 'రఘువరన్ బీటెక్' అనే ఒక సినిమా ఉంటది మీరు చూసినట్లయితే. చూసారా? యాహ్! ఆ చూసామండి. సినిమా గూడా ఒక హ్మ్. ఇంజినీర్ కల. హ్మ్. ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తే చాలు అవును. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అని జెప్పేసి గంటలు గంటలు తరబడి చేస్తున్నా గూడా హ్మ్. ఇల్లులు కట్టేవాడు మేస్త్రి అవును. అనే ఒక అంటే ఇదిలో యాక్చువల్‌గా ఏంటంటే అండి, హ్మ్. ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో మనం పని చేసేది ఎంత చేస్తున్నా గూడా ఎండ్ ఆఫ్ ద డే మనకు చేసిన పనికి అసెస్మెంట్ చేసి హ్మ్. మేనేజ్మెంట్ గాని, మన సుపీరియర్స్ గాని దానికిచ్చే రికగ్నిషన్‌తో చాలా కంఫర్ట్‌నెస్ పెరుగుతది. అవును. అంటే మనం ఒక ఎంత హార్డ్ వర్క్ చేసామన్నది పక్కన పెడితే తృప్తి తృప్తి రావాలంటే రావాలి. అవును. అంటే ఇక్కడ సివిల్ ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీలో బాగా థింగ్ ఏంటంటే వర్కింగ్ కండిషన్స్ ఎంతైతే హార్డ్‌గుంటాయో, హ్మ్. కానీ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత దాంట్లో స్వీట్‌నెస్ కూడా అంతే హ్యాపీనెస్ ఇస్తది. అవును. అంటే మనం కళ్ళ ముందరనే ఫౌండేషన్ స్టేజ్ నుంచి చూసుకుంటే హ్మ్. రోజు రోజుకి అంచెలంచెలుగా మనం వారానికి 10 రోజులకి ప్రతి ఆహ్, ప్రోగ్రెస్‌ని అబ్జర్వ్ చేసుకుంటూ వస్తాం కాబట్టి, హ్మ్. సో, కంప్లీట్‌గా మనం ఫౌండేషన్ నుంచి ఎంతైతే హార్డ్ టైమ్‌లో వర్క్ చేస్తామో, డెఫినిట్‌గా చెప్పాలంటే ఆహ్, వర్కింగ్ అవర్స్ చాలా హార్డ్‌గుంటాయి ఓకే. కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీలో. హ్మ్. డే అండ్ నైట్ ఉండాల్సిందే, వర్షంలో పని చేయాల్సిందే, కంటిన్యూ పని చేయాల్సిందే. బట్ అప్పుడు ఎట్లుండేదంటే అసలు మాకు ఈ ప్రాజెక్ట్ చేతికిస్తే చాలు, మనం దీన్ని ఏదైనా గానీ చేస్తూ చూపిచ్చాలా అనే ఫీలింగు. హ్మ్. సిమిలర్‌గా డిజైన్స్‌లో గూడా అంతే ఆఫీస్‌లో. ఇప్పుడున్న జనరేషన్ కొంచెంమంది పిల్లలేందంటే చాలామంది ఇప్పుడు గూడా చేస్తారు. కాకపోతే మెజారిటీ పిల్లలు ఎట్లా ఆలోచిస్తారంటే, టైమ్ టు టైమ్ ఆలోచించేసి ఏదో పంచ్ కొడదాం అనేటట్టు ఉంటారు గానీ, అప్పుడు పంచులేం లేదు. అసలు జాబ్ ఉంటే ఉంటదా లేదా అనేది ఆలోచనలు అప్పుడు ఓకే. 25, 30 ఇయర్స్ బ్యాకు. హ్మ్. హ్మ్. జాబ్ ఇచ్చారు, మనం నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారంటే ఏందంటే, మనం అసలు దీన్ని ఎట్లైనా గానీ సాధించాలా అనేది, అది 12 అవర్సా, 14 అవర్సా ఛాలెంజెస్ తీసుకునేవాళ్ళమనమాట. జాబు ఓకే. ఇచ్చాడు, మనకు పవర్ ఇచ్చాడు, మనం చేసి చూపిచ్చాలా. ఆ నమ్మకం సంపాదించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే మీకు? యాక్చువల్‌గా చెప్పాలంటే అండి, ఫస్ట్ 2, 3 ఇయర్స్‌లో మనల్ని రికగ్నైజ్ చేయడము, మన టాలెంటు లేదంటే మనం చేసే వర్కింగ్ పెర్ఫార్మెన్సు, హ్మ్. మనం ఆ చిన్న ఏజ్‌లో సుపీరియర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి, డైరెక్టర్స్‌తో వాళ్ళతో వీళ్ళతో అవుట్‌పుట్ ఇచ్చే దాన్ని బట్టి ప్రైవేట్ ఇండస్ట్రీలో ఉన్న బ అడ్వాంటేజ్ ఏందంటే లిమిటేషన్స్ ఏముండవు. ఇక్కడ టాలెంట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి లిమిటేషన్స్ ఉండవు. ఓకే. సో, మనం ఇన్వాల్వ్ అవుతున్నామంటే హ్మ్. ఎంత వర్క్ లోడ్ అయినా ఇస్తారు. అంటే డైరెక్ట్, ఇండైరెక్ట్ ఏంటంటే వర్క్ లోడ్ అడిషనల్‌గా ఇస్తూ పోతున్నారంటే ఏందంటే మీరు అతని చేస్తారు. సర్వీసెస్ రికగ్నైజ్ చేస్తున్నట్టు. ఓకే. వర్క్ లోడ్ ఎక్కువ పడిందంటే మీరు సర్వీస్ ఆటోమేటిక్‌గా. చేస్తున్నట్టు. సో, మేనేజ్‌మెంట్ గూడా ఏం ఆలోచిస్తారంటే, టైమ్ టు టైమ్ జూస్తున్నారా? హ్మ్. లేదంటే వీళ్ళకసలు వర్క్ ఓరియెంటెడ్‌లో ఉన్నాడా? అసలు కెరియర్ ఎలా ఆలోచిస్తున్నాడు ఈ అబ్బాయి? హ్మ్. అసలు జాబ్‌ని జాబ్‌లా జూస్తున్నాడా? లేదంటే పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌లో ప్రాజెక్ట్ కంప్లీషన్ ఓరియెంటేషన్‌లో జూస్తారా అని ఆలోచిస్తారు. ఓకే. వాళ్ళు మనకు ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు, వాళ్ళు మన మీద మనం పోస్ట్ చిన్నదై ఉండొచ్చు గానీ, హ్మ్. ఎంతో హోప్ పెట్టుకొని ఇస్తారు గదా! అవును. సో, వాళ్ళు ఇచ్చేసి ఏదో ఇచ్చారులే, మనం ఒక 1 వీక్ అనుకున్నది 10 రోజులు, 20 రోజులు చేద్దామని అట్లా ఉండకూడదు అట్లా. ఎందుకంటే వాళ్ళు 8 డేస్ ప్లాన్ చేస్తే మనం 7 డేస్‌లో చేయాలని టార్గెట్ పెట్టుకుంటే అట్‌లీస్ట్ 8 డేస్‌లో కంప్లీట్ కంప్లీట్ చేయాల. అవుతుంది. ఓకే. అట్లా ఇప్పుడు ఇది కన్‌స్ట్రక్షన్‌లో బిల్డింగ్ ప్లానింగ్ డిజైన్స్ అన్నా, కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులన్నా అన్నీ గూడా ఏందంటే పబ్లిక్‌తో ఇంటరాక్షన్ ఉండేటివి. ఓకే. సో, ప్లస్ టీమ్ వర్క్ ఉండాలిక్కడ. మనం హ్మ్. ఒక్కరమే చేస్తామా అంటే కాదు. కాదు. అప్పట్లోనే 25 ఇయర్స్ కింద గూడా డిజైన్ టీమ్‌కి నేను టీమ్ లీడర్‌గా, టీమ్ ఇన్‌చార్జ్‌గా చేసినప్పుడు హ్మ్. మన కింద 30, 40 మంది పనిచేస్తున్నారంటే
వాళ్ళందరికీ ప్రాపర్‌గా వర్క్ అలాట్ చేయాలా? అలాట్ చేసిన వాళ్ళు కరెక్ట్‌గా ట్రాక్‌లో వెళ్తున్నారా లేదా? వాళ్ళకి గైడెన్స్ ఉందా కరెక్ట్‌గా? డిజైన్ ఇన్‌పుట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఓకే. ఎవ్రీ స్టేజ్ టు స్టేజ్ మనం చెక్ చేసుకుంటే తప్ప వాళ్ళ పర్ఫార్మెన్స్ మనకు ఎక్స్‌పెక్టేషన్ రేంజ్‌లో రాదు. ఓకే. మనం ఏదో వాళ్ళకి వర్క్ అలాట్ చేసి ఎండ్ ఆఫ్ ద డే పనైందా లేదా అని అడుగుతున్నాం అనుకోండి. హ్మ్. సో, మధ్యలో ఆ డౌట్‌లు హ్మ్. టీమ్ లీడర్‌ని అప్రోచ్ అవ్వలేక మధ్యలో అక్కడికక్కడ ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. కొంచెంమందేమో డైరెక్ట్‌గా అప్రోచ్ అవుతారు. హ్మ్. సో, వాళ్ళు మనల్ని అడిగినా అడగకున్నా మనం ఎవరికైతే వర్క్ ఇచ్చామో, ఆ వర్క్ వాళ్ళు అనుకున్న టైంలో చేస్తున్నారా? కరెక్ట్‌గా ఇన్‌పుట్స్ తీసుకొని పని చేస్తున్నారా లేదా? అట్లయితే మానిటర్ చేయకపోతే అవుట్‌పుట్ రాదు కదా! ఓకే. సో, మీ ఫస్ట్ ప్రాజెక్ట్ అనుభవం ఎలా ఉండింది? ఒకసారి 26 సంవత్సరాలు వెనక్కెళ్ళగలరా? చెప్తారు కదా! రైతు కుటుంబంలో ఎట్లయితే ఒక వ్యవసాయంలో ఒక రైతుగా ఎదగాలంటే హ్మ్. ఫస్ట్ వరి నాట్లేయాలా, లేదంటే మొక్కలు నాటాలా అనే స్థాయి నుంచి వచ్చినట్టు హ్మ్. సివిల్ ఇంజినీరింగ్‌లో కూడా జనరల్‌గా ఏందంటే అసలు ఎర్లీ స్టేజ్‌లో చాలా హార్డ్‌గా ఉంటాయి. హ్మ్. మేము వరి పొలాల్లో మన జొన్న చేనులలో హ్మ్. సో, సర్వే అసిస్టెంట్‌గా పని చేసుకుంటా. ఫీల్డ్‌లోకెళ్తే దానికి ఇక్కడ టాపరా లేదా టాప్ మావరా ఏమి ఉండదక్కడ. ఉండదు. ప్రొఫెషనే. ఓకే. జొన్న పొలాల్లో మంచి సర్వే వర్కులు ఎండల్లో, వర్షాల్లో చేసినప్పుడు ఏమవుద్దంటే కానీ అప్పుడు గూడా దాన్ని ఇష్టంగా జేసేవాళ్ళం. హ్మ్. అంటే కాలేజీలో చదువుకున్న దానికి, ఇక్కడ చేసేదానికి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది గానీ, హ్మ్. కాకపోతే దాన్ని ఇష్టంగా అది జేసేవాళ్ళం. మీరు చెప్పినట్టే ఆ పొలాన్ని ఎంత కాపాడుకుంటే అంత అట్లా. వరి పంటొస్తది. అంటే హ్మ్. అప్పుడు మనం రైతుగా ఎదిగేవాడు ఎట్లా ఆలోచిస్తాడంటే, పంట ఏసినప్పటి నుండి గూడా డెఫినెట్‌గా ఇది గ్రో అవుతదని ఆశతోనే ఉంటాడు తప్ప, అవును. ఇది పోతదని ఆశతో ఉండడు. సో, ఉండేటట్టు. సిమిలర్‌గా ఇంజినీరింగ్ కెరియర్ గూడా ఏంటంటే, మనం అడుగుపెట్టిన ప్లేస్‌లో హ్మ్. మనం ఏదో విధంగా దీన్ని నేర్చుకోవాలా, సాధించాలా, అవతలోళ్ళ కంటే మనం డెఫినెట్‌గా కొంచెం అడ్వాన్స్‌గా ఉండాలా, మన పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా. టైమింగ్ అనేది మార్నింగ్ 6కి వెళ్తే రాత్రి 9, 10 గంటలకు చేసి అట్లా చేసేవాళ్ళం మొత్తం. హ్మ్. సో, ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకెప్పుడైనా అనిపిస్తదా? అంటే ఏదైతే ఆ కసి ఉందో ఎలాగైనా సరే సాధించాలి, చెయ్యాలి. నిద్ర నిద్ర ఉండకపోయినా, తిండి ఉండకపోయినా, పగలైనా, రాత్రైనా అన్నట్టు. ఈ జనరేషన్‌లో అది లోపించినట్టుగా ఏమైనా అనిపిస్తదా మీకెప్పుడైనా? ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో పేరెంట్స్ దగ్గర నుంచి ఆల్రెడీ బేసిక్ కంఫర్ట్‌నెస్ వచ్చింటది కాబట్టి, హ్మ్. పిల్లలకి ఆ బ్యాక్‌లో ఉన్న స్ట్రగుల్స్ గానీ, పేరెంట్స్ ఈవెన్ మీరు ఇప్పుడు లాస్ట్ 10, 15 ఇయర్స్ నుంచి చూస్తే, హ్మ్. పిల్లలు ఇంజినీరింగ్, డిప్లొమా లేదంటే అబౌవ్ 10 +2 తర్వాత చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఫైనాన్షియల్‌గా అంత ఇంపాక్ట్ ఉందా అనేది పెద్దగా అంటే ఉంటుంది. 100లో ఒక 20, 30 మందికి పెయిన్ తెలుస్తుంది గానీ, మిగతా వాళ్ళకి ఏమవుద్దంటే కొంచెంమంది ఏమవుద్దంటే గవర్నమెంట్‌లో ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇవన్నీ మీకు తెలిసిందే గదా! అవును. 10, 15 ఇయర్స్ నుంచి యెస్. అసలు ఆ ఫీజు స్ట్రగుల్స్ అనేటివి చాలా మందికి లేవు. తెలీదు. అవును. అది అప్పుడు మేము చదువుకునేటప్పుడు ఏమవుద్దంటే రూ. 100 ఫీజు కట్టాలన్నా దానికి అసలు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ ప్లాన్ అవ్వాలా ఉండాలి. ఓకే. పేరెంట్స్. హ్మ్. ఆ! రూ. ఆ 100కి రూ. గూడా. 100కి 100, 150 ఫీజు కట్టాలంటే గూడా, ఓహ్! అప్పుడేమవుద్దంటే పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ కళ్ళలో కనపడే పెయిన్ అనేది మనకు రోజు గుర్తొస్తుంటది. మనం చదువుతున్నప్పుడు లేదంటే జాబ్‌లో ఎంటర్ అయిన తర్వాత, హ్మ్. అరే! మనం నిజంగా హార్డ్ టైమ్ నుంచి మనం వచ్చాం కాబట్టి, సో, మన ప్రొఫెషనల్‌గా నిలబడితే తప్ప మనకు కెరియర్ గ్రోత్ లేదు లేదు. అనేది తెలుసు కాబట్టి, ఇప్పుడున్న వాళ్ళలో గూడా కసితో చదివేవాళ్ళు, కసితో గ్రో ఉండేవాళ్ళు. అయ్యేవాళ్ళు ఆ చాలామందున్నారు. భయం ఉండేవాళ్ళున్నారు. భయం ఉన్నవాళ్ళున్నారు. బట్ ఇంకా కొంచెం యూత్ ఉన్నారట్లా. హ్మ్. పేరెంట్స్‌ని బట్టే ఉంటుంది యాక్చువల్‌గా. ఓకే. పేరెంట్స్ మనం యాక్చువల్‌గా లాస్ట్ 10, 15 ఇయర్స్‌లో కొంచెంమంది అబ్జర్వ్ చేస్తే మా ఏజ్ గ్రూపోల్లో అయినా గూడా పిల్లల్ని కష్టపెట్టకూడదనే ఆలోచనతో ముందు నుంచే కంఫర్ట్‌నెస్ ఇయ్యడానికి అలవాటు చేస్తే, హ్మ్. పిల్లోడికి ఆ మినిమమ్ కంఫర్ట్‌నెస్ నుంచి పైకెళ్ళేటప్పుడు ఏమవుద్దంటే బేసిక్ లెవెల్ స్ట్రగుల్స్ తెలియవు కాబట్టి కరెక్ట్‌గా ఎళ్ళినవాడు కరెక్ట్‌గా ఎళ్తాడు. హ్మ్. లేదంటే ఏదో విధంగా ఆ కొంచెం కంఫర్ట్‌తోనెళ్ళినవాడు ఆహ్, తడబడుతూ ఉంటాడు. తడబడుతుంటాడు. ఓకే. సో సో, మీ చెప్పండి. గురించి మాట్లాడితే హ్మ్. ఇవన్నీ చేస్తూ వెళ్లారు. అన్ని కంపెనీస్‌లో వరుసగా పని చేసుకుంటున్నారు. మీరిందాక ఆల్రెడీ అన్నారు. ఇవన్నీ చేస్తున్నా గూడా నాకెక్కడో లోపల ఆ హ్మ్. తృప్తి లేదు, ఆ! ఆనందం లేదు అని జెప్పేసి. హ్మ్. ఎందుకు మొదలైందది? అంటే ఇది లేదు ఇవన్నీ అంటే వదిలేసి ఇప్పుడు జనరల్‌గా ఏందంటే అండి జాబ్‌లో ప్రొఫెషనల్ లైఫ్‌లో హ్మ్. మనం ఎంతవరకు చేసినా గూడా మనం మన జాబ్‌ని, మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయగలుగుతాం గానీ, ఆ! మనం జాబ్ చేస్తున్నప్పుడు ఇంకొకరికి ఫైనాన్షియల్‌గా గానీ, ఇప్పుడు హ్మ్. సపోర్ట్ జేయడానికి గానీ, అంత కంఫర్ట్‌నెస్ ఉండదు గదా! మనం అంటే ఆ కసి రావడానికి కారణం ఏంటంటే, ఏమీ లేనప్పుడు జీరోతో, చదువుతో అట్లా పైకొచ్చినియి. మనం ప్రొఫెషనల్ లైఫ్‌లో కంఫర్ట్‌లో ఉన్నప్పుడు హ్మ్. 10 ఏళ్ళు జాబ్ చేసినా, ఇంకో 20 ఏళ్ళు జాబ్ చేసినా, ఒక సర్టెన్ లెవెల్ తర్వాత ఏమవుద్దంటే, 5 మందికి హెల్ప్ చేయొచ్చు, 10 మందికి హెల్ప్ చేయొచ్చు. కానీ మనం కంప్లీట్‌గా ఒక 50, 100 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వలేం. ఖచ్చితంగా. అవును. సో, వర్కర్స్
ఇప్పుడు ఈవెన్ మేము 2005లో 6లో మేము హైటెక్ సిటీలో శిల్పారాం బ్యాక్ సైడ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసాం, ఒక 250 కోట్ల ప్రాజెక్టు. ఓకే. సో ఆ ప్రాజెక్ట్లో అప్పుడే 500-600 మందికి పనిచేసేవాళ్ళు నా దగ్గర మా కంపెనీలో. ఓకే. సో మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ వర్క్స్ బాగా డీల్ చేసేవాళ్ళం. హుహు. సో పిల్లలు వాళ్ళు ఎండి గారు మా మీద పెట్టుకున్న హోప్స్ వల్ల ఆల్మోస్ట్ 18-20 గంటలు పని చేసినా కూడా వీ నెవర్ ఫెల్ట్ టైర్డ్నెస్. ఆ! ఓకే. అసలు మేము అంటే ఈరోజు ఈ పని అనుకున్నాడు, సార్ చెప్పాడు, చేసిపోయినాం అనే ఫీలింగే ఉంటుంది తప్ప హ్మ్. అసలు 20 గంటలు పని చేసినామా, 24 గంటలు పని చేసినామా అనేది అసలు ఉండదు మాకు. ఉండదు. అసలు ఉండదు. హ్మ్. సార్ వాళ్ళు కూడా మాకు అంతే కంఫర్ట్నెస్ ఇచ్చేవాళ్ళు, అంటే నమ్మకం ఇచ్చేవాళ్ళు. హ్మ్. నువ్వు చేయగలుగుతావు ఖచ్చితంగా, నువ్వు యూ హ్యావ్ టు డూ దిస్ అని అంటే ఎస్. అంటే ఆ వెనకాల వాళ్ళు మన మీద నమ్మకం లేనిది వాళ్ళు అంత హోప్ పెట్టుకోరు కదా. పెట్టుకోరు. సో కరెక్ట్. ఆ టైంలోనే 2005-6లోనే హ్మ్. 500-600 మంది నా కింద పనిచేసినప్పుడు ఆ ఏజ్కే మనకు మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెరుగు. ఆలోచించేసినాయి అనమాట. హ్మ్. అంటే హ్మ్. సార్ కరెక్టే కదా, మనం కూడా గ్రో అయితే ఒక కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, సూపర్వైజర్స్ కానీ మనం సపోర్ట్ ఒక చేయొచ్చు. ఇంప్లిమెంట్ ఇవ్వచ్చు. సో ఓకే. అట్లా. బట్ అంటే ఒక కంఫర్ట్ ఉంది. ప్రతి నెల మ్యాండేటరీ జీతం వస్తది. ఈ లైఫ్‌ని వదిలేసుకొని, రిస్క్ తీసుకొని, మనం ఇంకో కంపెనీ పెట్టి ఒక 10 మందికి జీతం ఇద్దాం, జాబ్ ఇద్దాం అనుకోవడం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో చాలా తక్కువ. ఒక లైఫ్ సాగిపోతుంది గదా! అనే ఉద్దేశంలోనే ఉంటారు. ఆ ధైర్యం ఏంటి? అలా కంఫర్ట్‌నెస్ ఎప్పుడొచ్చింది? మనం 5, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత, హ్మ్. మనం రోజువారీ కష్టపడడం వల్ల, పని చేయడం వల్ల, ఆ పనిలో ఉన్న హార్డ్ టైమ్ నుంచి నేర్చుకున్న గుండె ధైర్యమే మనకి అట్లా నడిపిస్తది. అంతే. అంటే ఏమీ లేకుండా జీరోతో పైకొచ్చాం గదా. హ్మ్. సో మనం ఒకవేళ ఆలోచించిందేందంటే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినా గూడా హ్మ్. ఏమవుతది మహా అంటే ఒక 2 ఇయర్స్, 1 ఇయర్ బ్యాక్ అవుతాం. హ్మ్. హ్మ్. ఒకవేళ సక్సెస్ అవ్వలేదనుకోండి, ఎట్లాగో ఇండస్ట్రీలో మంచి కంపెనీ మనం జాబ్ చేసిన కంపెనీలో రెప్యుటేషన్ ఉంది ఆల్రెడీ. హ్మ్. అన్ని కంపెనీలు ఎక్కడ పని చేసినా గూడా మంచి కీ రోల్‌లోనే జాబ్ చేసాం. హ్మ్. ఒకవేళ మనం సక్సెస్ అవ్వకపోతే ఇండివిడ్యువల్ స్టార్ట్ చేసి, మళ్ళీ బ్యాక్‌కెళ్ళి జాబ్ అడిగినా గూడా చేసుకునే కాన్ఫిడెంట్ ఉంది. ఉంది. అదే ఇంద్ నా డైలాగ్ ఇందులో ఏంటంటే ఒకరిని మంచిగా గుర్తు చేసుకోవాల్సిందేందంటే, హ్మ్. జనరల్‌గా ఇప్పుడు మీరన్నట్టు కంఫర్ట్ జోన్‌లో ఉన్నప్పుడు హ్మ్. స్టెప్ తీసుకొని రిస్క్‌లో పడాలన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా సఫర్ అయ్యేది ఎవరు? ఫ్యామిలీ. ఫ్యామిలీ. సో, ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ చాలా ఎక్కువుంటది. ఆ! నా మా మా నెక్స్ట్ క్వెషన్ అదే ఉంది. అంటే మీరనుకోని ఎళ్ళిపోవడం ఓకే. అవును. మీ ఇంట్లో వాళ్ళు, మీ వైఫ్ ఉంటారు. మీ ఫ్యామిలీ, అమ్మ, అవును. నాన్న వీళ్ళందరూ ఎలా సో, సపోర్ట్ మదర్, చేశారండి? ఫాదర్ వాళ్ళకి ఎప్పుడు గూడా ఏందంటే హ్మ్. ఆ తెలియని ధైర్యం ఏందంటే, వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ నుంచి డిప్లొమా, ఇంజినీరింగ్ చేసేటప్పుడు ఇదంతా చూసిన ఈ హార్డ్ వర్కింగ్ గాని, నేచర్ గాని వాళ్ళు ఎట్లాగో చిన్నప్పటి నుండి చూసారు కాబట్టి వాళ్ళకి ధైర్యం ఎక్కువనమాట. తను ఏదన్నా అనుకుంటే సాధిస్తాడు, మొండిగా నిలబడతాడు, అనుకున్నది సాధించేదాకా కష్టపడుతూనే ఉంటాడు అనేది. ఓకే. రెండో విషయం ఏందంటే 2006లో మా మ్యారేజ్ అయింది. ఓహో! మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1, 2 ఇయర్స్ తర్వాత ఇట్లాంటన్ని థాట్స్ మొదలైనప్పుడు మా వైఫ్‌తో చెప్పినప్పుడు తను గూడా అంటే ఒక్కొక్కసారి మీరన్నట్టునే కంఫర్ట్‌గా ఉన్నాం గదా, మనం హ్మ్. హ్మ్. ఇంకా ఇట్లనే ఉండొచ్చు గదా అని ఒకసారి లేనప్పుడు, సరే నువ్వు మంచి ఆలోచిస్తున్నావు గాబట్టి, సరే నీకు కాన్ఫిడెంట్‌గా ఉంటే ఎళ్దాంలే, ఏమవుతది మహా అంటే ఒక 1 ఇయర్ మళ్ళీ ఎళ్లి వెనక్కి జాబ్ జేసుకోవచ్చు గదా. హ్మ్. ఏమవుతది మరీ ఇప్పుడు జీరోకైతే ఎళ్ళం గదా. ఓకే. జనరల్‌గా ఏందంటే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం అసలు ఒక స్టెప్ గూడా ముందుకెళ్ళడం ముందుకెళ్ళాం. కష్టం. అవును. అంటే మొండిగా ఎళ్ళడం వేరు, హ్మ్. నచ్చజెప్పుకొని వెళ్ళడం వేరు. వేరు. సో, నచ్చజెప్పుకొని వెళ్ళామనుకోండి, హ్మ్. ఒకవేళ అక్కడ నిలబడినా గూడా మళ్ళీ ఒక వెనక్కొస్తే ఏమవుద్దంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం గదా, ఏముంది అందులో అనే ఫీలింగ్ ఉంటది. ఉంటది. రెండోదేందంటే ఎక్కడికొచ్చినా మనం పని జేయగలుగుతాం. అవును. అంటే బాస్‌గా నిలబడతాం, హ్మ్. కింద గ్రౌండ్ లెవెల్‌లో పని జేయగలుగుతాం. సో, ఖచ్చితంగా. గట్స్ ఉన్నాయి గాబట్టి హ్మ్. భయపడాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే ముందుకెళ్ళాము. అదే కింద పడినా నేను మళ్ళీ లేచి ముందుకెళ్తాను నిలబడ అనే ఒక ధైర్యం. నిలబడగలం. ఇంట్లో వాళ్ళ సపోర్టు. అంతే. వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే ముందుకెళ్ళిపోతాం 100% ఆటోమేటిక్‌గా. అండి. వాళ్ళ సపోర్ట్ లేదనుకో ముందుకెళ్తున్నా హ్మ్. కూడా వెనక్కొచ్చేస్తా ఉంటారనేది అవును. నమ్ముతాం గదా గట్టిగా. అవునవును. సో, అలా అందులో మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యామిలీ, మా వైఫ్ సపోర్టు. రెండోది మా కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుండి మా పిల్లలు హ్మ్. నా హార్డ్ వర్కింగ్ టైమ్స్‌ని, గ్రోత్‌ని కీన్‌గా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి, పిల్లలు కూడా ఫుల్ మోటివేట్ అయిపోయారనమాట. అంటే వీఆర్ డూయింగ్ సర్వీస్ టు ద నీడీ పీపుల్. ఓకే. అంటే డ్యాడీ పని చేయడం ఒక్కడే పని చేయడం కాదు. హ్మ్. డ్యాడీ కష్టపడి సంపాదించుకున్న నాలెడ్జ్‌తో పాటు 10 మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో వెళ్తున్నాడు హ్మ్. అనేది మా పిల్లలు ఆల్మోస్ట్ 5, 6 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పటి నుండి మేము కంపెనీ స్టార్ట్ చేసాం కాబట్టి, హ్మ్. డే టు డే మా కంపెనీ గ్రో ఎలా వస్తుందో మా పిల్లలు కూడా అట్లాగే ఎదుగుతూ వచ్చారు కాబట్టి, హ్మ్. దే అబ్జర్వ్డ్ వెరీ కీన్‌లీ అనమాట హ్మ్. ప్రతి విషయాన్ని. సో, ప్రతిదీ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. కొన్ని కొన్ని సార్లు ఏందంటే
కంపెనీ స్టార్టింగ్లో కూడా చిన్న చిన్న ప్రాజెక్టులు చేసినా కూడా ఆ సక్సెస్ని ఫ్యామిలీతో అంతా షేర్ చేసుకునే వాళ్ళం. ఓకే. అంటే చాలా ఇనిషియల్ స్టేజ్లో కూడా సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు మంచి మంచి ప్రాజెక్టులు చేసాం మా కంపెనీ స్టార్టప్లో కూడా. ఓహ్! అవుట్ ఆఫ్ స్టేట్లో కూడా జార్ఖండ్ అటు సైడ్ కూడా మంచి ప్రాజెక్టులు చేసాం. హుహు. సో ఆ ప్రాజెక్టులు స్టార్ట్ చేసినప్పుడు ఎలా వెళ్తున్నాం అనేది వాళ్ళకి పెద్ద చెప్పినా చెప్పకుండా కంప్లీట్ అయిన తర్వాత నాకున్న చిన్న ప్రపంచం ఎవరు ఫ్యామిలీ ఫస్ట్. అవును. సో నేనేం చేశాననేది ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే ఫ్యామిలీ వాళ్ళ నుంచి వచ్చిన హ్యాపీనెస్, ఇంకా దాని తర్వాత ఎంతమంది నచ్చినా నచ్చకున్నా వీళ్ళు సో మనం హ్యాపీగా పని చేసుకుంటూ వెళ్ళొచ్చు. హ్మ్. అట్లా పిల్లలు కూడా కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తారు పిల్లలు. వాళ్ళకి మీరు ఇన్‌స్పిరేషను. మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా అలా? మాకు ఇన్స్పిరేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ మా ఫ్యామిలీనండి. మా మదరు, ఫాదరు, ఖచ్చితంగా. సిస్టర్స్. బట్ అప్పుడున్న పరిస్థితులు. సిచ్యువేషన్స్లో హ్మ్. వాళ్ళు నన్ను పుష్ చేయడం అనేది గాడ్ గిఫ్ట్ యాక్చువల్గా. జనరల్గా వాళ్ళిద్దరూ పని చేస్తూ మిమ్మల్ని ఇద్దరు అక్క వాళ్ళు చదివించారు. చెల్లెలు నా హ్మ్. కోసం పని చేస్తూ మా అమ్మ వాళ్ళని అందరినీ వెనకేసుకొని పని చేసుకుంటూ తమ్ముని నిలబెట్టుకోవాలంటట్టు. హ్మ్. సో అది అక్కడి నుండి ఫ్యామిలీ స్టార్టింగ్లో బాగా ఓకే. సపోర్ట్. సో మీ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు మీతో పాటు? మా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అండి యాక్చువల్గా ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్తోనే స్టార్ట్ చేసాం. ఓహ్! ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఆన్ రోల్లో ఒక 50 మంది దాకా ఉంటారు. హుహు. ఆఫ్ రోల్లో అంటే అసోసియేట్స్ కానీ లేదంటే ఫ్రీలాన్సర్గా చేసేవాళ్ళు ఒక 10, 15 మంది పనిచేస్తారు. హ్మ్. సో యాక్చువల్గా మేము స్టార్టప్ చేసింది ఆశీష్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే కంపెనీకి హ్మ్. కన్స్ట్రక్షన్ ప్లానింగ్తో స్టార్ట్ చేసాము. ఓకే. మళ్ళీ 2010 అది ఆశీష్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనేది 2012 10లో స్టార్ట్ అయింది. హ్మ్. 12లో అఫీషియల్గా లాంచ్ చేసి ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే. సో వర్క్స్ పెరుగుతుండడం వల్ల సో ఇనిషియల్గా ఒకటే కంపెనీ మీద కన్స్ట్రక్షన్ డిజైన్స్ అన్నీ ఒకటే దాని మీద టేకప్ చేసేవాళ్ళం. హ్మ్. వర్క్స్ వాల్యూమ్ ప్లస్ స్కేల్ పెరిగేటప్పుడు ఏమవుద్దంటే సెగ్రిగేట్ చేసాం. కన్స్ట్రక్షన్ అంతా ఒక కంపెనీ, హ్మ్. కన్సల్టెన్సీ డిజైన్స్ వర్క్స్ అని ఒక కంపెనీ. సో ఓకే. 2016 నుంచి 2 ఫర్మ్స్ నడుస్తున్నాయి. హ్మ్. సో ఈ ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే ఇంతమంది వీళ్ళు ఉంటారు. ఓకే. కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే ఆంధ్ర తెలంగాణలో ఒక 300 నుంచి 500 రేంజ్లో పనిచేస్తుంటారండి. ఎప్పుడు కూడా ఒక 300 to 500 డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ వాల్యూమ్. ఓకే. ఒక 1 మంత్ అటు ఇట్లా గ్యాప్ వచ్చినా సో హ్మ్. ఎప్పుడో ఒక 500, 600 మందికి మనం పని కల్పిస్తున్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎవ్రీడే. ఓకే. సో ఔట్ ఆఫ్ ది బాక్స్ అనుకోండి. మీ ఫస్ట్ సాలరీ మీకు గుర్తుందా? ఫస్ట్ శాలరీ రూ. 1000 అండి. రూ. 1000. రూ. 1000తో లీడ్ చేశారు. రూ. 1000తో లీడ్ చేస్తాం. అంటే అప్పుడు 99లో మనం బయటకొచ్చినప్పుడు జనరల్‌గా సివిల్ ఇంజినీరింగ్ అంటే అందరూ అరే! ఎందుకు చదివినావా సివిల్ ఇంజినీరింగ్ అనే ఫీలింగ్‌లో అందరికీ అట్లా ఉండిపోయిండేదది. ఓకే. కానీ 2004, 3 తర్వాత అసలు కన్స్ట్రక్షన్ రంగం హైదరాబాద్‌లో మంచిగా బాగా పికప్ కావడం. హ్మ్. హైదరాబాద్ అనే కాదు యాహ్! ఇండియాలో బేసిక్‌గా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బాగా స్ప్రెడ్ కావడం వల్ల హ్మ్. అప్పటికి బిఫోర్ ద 90s అయితే సివిల్ ఇంజినీరింగే టాపు. అవును. సో 90s, 2000 మధ్యలో ఏమవుద్దంటే సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ వీళ్ళన్నీ ఏందంటే కొద్దిగా బ్యాక్ పుష్ చేసినట్టే అయ్యి కొంచెం హ్మ్. ఐటీ అప్పుడప్పుడే పికప్ అవ్వడం వల్ల హ్మ్. సివిల్ ఎందుకు చదువుకున్నారనే ఫీలింగ్‌లో అందరూ నిజంగా కొంచెం మందిని ఎక్కిరించిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. వాటిని తట్టుకొని గూడా అంటే మేమెప్పుడు గూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అంటే సివిల్ బట్ ఇంజినీరింగ్ అంటే ఆ! సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. యెస్. మన బతుకైతే మనకు గ్యారంటీ అనేటట్టు. సో, ఆ ఆలోచన. ధైర్యంతో ప ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో డిజైన్ చేయడానికి, సర్వే వర్కులు చేయడానికి హ్మ్. కాలేజీ హెచ్ఓడీస్ వాళ్ళే మనం సపోర్ట్ చేసి ఒక ఎంప్లాయ్‌మెంట్ ఇప్పించినప్పుడు రూ. 1000 అయినా గూడా ఒకటే చెప్పా సార్ రూ. 1000 అనేది మా ఫ్యామిలీకి మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు. నిజంగానే. హ్మ్. హ్మ్. మీకోసం వాళ్ళందరూ ముందుకొచ్చారు కాబట్టి, అవును. ఆ రూ. 1000తోనే అవును. వాళ్ళని చూసుకోవడం అంటే ఇంపార్టెంట్. అప్పుడు మా పేరెంట్స్ గానీ, మా అక్క వాళ్ళు వాళ్ళందరూ ఆలోచించేది ఏందంటే, హ్మ్. రూ. 1000, 2000 శాలరీ కాదు. అసలు చదువుకున్నాడు మావోడు ఖాళీగా ఉండకూడదు. హ్మ్. ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నాడంటే జనరల్‌గా విలేజెస్‌లో ఏందంటే కొంచెం చదువుకున్న దానికి దానికి తగ్గట్టుగా ఏదో దాంట్లో సెట్ కాకపోతే ఫ్యామిలీ మనం చదువుకున్న వాళ్ళదానికంటే ఇంటి హ్మ్. దగ్గర ఉన్నోళ్ళే ఎక్కువ సఫర్ అవుతారు. అవును. అంటే ఈ అబ్బాయికి ఏమి రాలేదా? చేయలేదా? అనే ఫీలింగు. సో, హ్మ్. అట్లాంటి విషయాలు రాకూడదనే ఉద్దేశంతో ఖాళీగా ఉండకుండా ఏం పని చేసినా చాలు అనే సంతోషంతో ఉంటారు వాళ్ళు. ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తున్నాడు. చేయాలా హ్మ్. అట్లా. బట్ అప్పుడు అలా స్టార్ట్ చేశారు గానీ, హ్మ్. నాకు క్వెషన్ ఏంటంటే, ఎవరైనా ఎదుగుతున్నారు అంటే సపోర్ట్ చేసేవాళ్ళు చాలా చాలా మందే ఉన్నా, హ్మ్. ఎలా ఎదిగాడో, అసలెలా వచ్చాయో, ఎవరిని మోసం చేశాడో, అంటే హ్మ్. మీరు ఎదిగితే వచ్చిన పేరు కంటే, హ్మ్. మోసుకొచ్చిన అవమానాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఎట్లా మోసం చేశాడు అనేది ఎవరు అనలేదు గానీ నా హ్మ్. కెరియర్‌లో అయితే హ్మ్. జనరల్‌గా అంటే కొంచెం ప్రతి ఒక్కరికి తెలుసు. నేను వర్క్ చేసిన కంపెనీలన్నిట్లో గూడా ఏ వర్క్ ఇచ్చినా ఛాలెంజింగ్‌గా తీసుకొని చేస్తాడు కాబట్టి, ఇతనైతే గ్యారంటీగా ఏదో రోజు ఒక మంచి పొజిషన్‌లోకెళ్తాడని ప్రతి ఒక్కరికి నమ్మకం. ఓకే. మేము పని చేసిన కంపెనీలో కానీ, నా వెల్ విషర్స్ కానీ, లక్కీగా ఏంటంటే
మేము జాబ్ చేసుకుంటేనే ఇంజనీరింగ్ చేశాను నేను. హ్మ్. 2002లో ఇంజనీరింగ్ జేఎన్‌టూ కూకట్పల్లిలో చేశాను. ఓకే. దాంతో పాటు ఒక జాబ్ గూడా జాబ్ చేస్తున్నారు. చేసుకుంటూనే అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు నన్ను ఇంజనీరింగ్ స్పాన్సర్ చేశారు. సో, ఇంజనీరింగ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకా జాబ్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా కంటిన్యూ చేసుకుంటూ ఆ కంపెనీ ఆల్మోస్ట్ మేము ఈరోజు ఇట్లున్నామంటే ఆ కంపెనీ వర్క్ నేర్పించింది, చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది. ప్లస్ మనం అంటే ఏంటని నిరూపించుకోవడానికి పొజిషన్ ఇచ్చింది. వర్క్ చేసాము. వాళ్ళకి కూడా అంతే సాటిస్ఫాక్షన్‌గా పర్ఫార్మెన్స్ చూపించాం కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అస్. హ్మ్. అలానే ఎదుగుతొచ్చారు. అంటే 10 మంది ఎంత మంచిగా అనుకుంటే అంత ముందుకెళ్తారు అంటే గదా! ఎలా ఎదిగాడు, ఎట్లా మోసం చేసాడని మాత్రం చాలా వరకు అట్లాంటివి రాలేదు గానీ, బట్ చేసే వర్క్ దాంట్లో ఏందంటే ఇతన్ని ఏదో విధంగా బ్యాక్ పుష్ చేద్దాం అనేటట్టు కొన్ని హ్మ్. కంపెనీలో కింద పడితే చూద్దాము. ట్రై చేద్దాము. అసలు అంటే ఇనిషియల్ 7 ఇయర్స్ చేసిన కంపెనీలో చాలా ఆటుపోట్లు. కంఫర్ట్‌నెస్ ఉండేది. అక్కడ హ్మ్. సాలరీ అనే దానికంటే కూడా మా బాస్ మాకిచ్చిన పవరు, మాకిచ్చిన వర్క్ ప్రాజెక్టు. ఓకే. సో, ఎవ్వరు కూడా ఇమాజినేషన్ చేసుకోలే. అంటే ఈ నిజంగా తను ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కి చేయగలుగుతాడా అనేది. హ్మ్. సో, ఫర్దర్‌గా నేను చేసిన కంపెనీలో కూడా ఒక 100లో ఇద్దరు ముగ్గురు కొంచెం నెగెటివ్‌గా మన మీద వెనక ముందు ఉండేవాళ్ళు గానీ, బట్ మెజారిటీ ఆఫ్ టీమ్ అంతా గూడా హ్మ్. నన్ను వర్క్ ఇన్వాల్వ్ చేపిచ్చేసి, వర్క్ నేర్పించి పని చేయించుకోవడానికి చాలా ట్రై చేసేవాళ్ళు. హ్మ్. మనం గూడా అంతే పని చేసి పెట్టేవాళ్ళం వాళ్ళకి. ఓకే. హ్మ్. కంపెనీ స్టార్ట్ చేశాక హ్మ్. ఎలాంటి ఒడిదుడుకులు చూసారు మీరు? సడెన్‌గా ఒక ఇండివిడ్యువల్ స్టార్టప్ చేయాలంటే హ్మ్. ఎవరు గూడా మనల్ని ఇమ్మీడియేట్‌గా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవ్వరు గదా! సో, ఖచ్చితంగా. మేము అప్పుడు గూడా ఏందంటే మైండ్‌ని ట్యూన్ చేసుకున్నాం బేసిక్‌గా. అంటే నాలెడ్జ్ ఉంది. వర్క్ చేసే కెపాసిటీ ఉంది. హ్మ్. ఒక 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. మినిమమ్ ఎక్స్‌పెన్సెస్‌తో ఫ్యామిలీ రన్ అవుతే చాలు. బట్ వన్ ఫైన్ డే వి విల్ డెఫినెట్‌లీ ప్రూవ్ అవర్ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ అనేటట్టు ఎళ్తున్నప్పుడు ఒక 1, 2, 3 ఇయర్స్ కొంచెం బాగా స్ట్రగుల్ అయ్యాము. తర్వాత ఆ టైంలో గూడా ఏమంటారు ఫ్యామిలీ, హ్మ్. పేరెంట్స్, పిల్లలు సో, చాలా మోటివేటెడ్‌గా సో, హ్మ్. ఏదో మనం డెఫినెట్‌గా నిలబడతాం అనేటట్టు చెప్పడం. హ్మ్. సో, తర్వాత 14, 15 తర్వాత మంచిగా పికప్ అయ్యాము. మీకందరికి తెలియనిదేముంది కోవిడ్ టైంలో యెస్. మాలాంటి చిన్న చిన్న కంపెనీ వాళ్ళేంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా చాలా సఫర్ అయ్యారు కదా! సఫర్ అయ్యారు బాగా. బట్ గాడ్ గ్రేస్ ఎట్లయితే చెప్తాం కదా! మనకు న్యూటన్స్ లా చెప్పినట్టు హ్మ్. ఎంతైతే బౌన్స్ అవుతామో అంతే మళ్ళీ బ్యాకప్ తిరిగొస్తామని. తిరిగొచ్చేసి హ్మ్. 21 అంటే యాక్చువల్‌గా ఫస్ట్ కోవిడ్ తర్వాత సో, గాడ్ గ్రేస్ వల్ల ఏందంటే కంపెనీలో మేము ఎక్కడ వర్క్ చేసినా కూడా ఎస్పెషల్లీ మా కంపెనీ స్ట్రెంత్ ఏంటంటే మా టీమ్ అండి. మా స్టాఫ్ ఆల్మోస్ట్ 50 మందిలో ఎవరైతే ఉన్నారో మేజర్‌గా అందరూ ట్రస్టెడ్ పీపుల్స్. ఓకే. వాళ్ళు నిజంగా ఎన్ నేను ఎప్పుడైతే 25 ఇయర్స్ బ్యాక్ అప్పుడు మా పాత కంపెనీ వాళ్ళకి నేను ఎట్లయితే హ్మ్. డెడికేటెడ్‌గా పనిచేశానో, నేను మీకలాగే. కూడా నా టీమ్‌ని అట్లా తయారు చేసుకున్నా. ఓహ్! మీరు తయారు తయారు చేసుకున్నారు. చేసుకున్నా. అంటే తయారు చేసుకోవడం అంటే ఏందంటే, ఇప్పుడున్న జనరేషన్‌ని వాళ్ళకి ఆ వర్కింగ్ కంఫర్ట్‌నెస్ హ్మ్. నాకెట్లయితే మా పాత బాస్ వాళ్ళు ఎట్లయితే కంఫర్ట్‌నెస్ ఇచ్చారో, ఈ ప్రెజెంట్ కూడా నేను కూడా ఏందంటే వచ్చిన ప్రతి పర్సన్‌కి హ్మ్. బ్రీతింగ్ టైమ్ ఇవ్వడం, నేర్పించడం, ఏమి వచ్చినా రాకున్నా చెప్పిన ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అయితే చాలని చెప్తా నేను ఫస్ట్ క్వెషన్. అంటే ఓకే. ఇక్కడ సివిల్ ఇంజినీరింగ్‌లో బేసిక్‌గా ఏందంటే, హ్మ్. కాలేజ్ టాపరా, స్కూల్ టాపరా పక్కన పెడితే, హ్మ్. ఇక్కడ పని చేయడానికి ప్యాషన్ ఉండాల. ఓకే. సివిల్ ఇంజినీరింగ్‌లో పని చేయడానికి ప్యాషన్ ఉండాలా. హ్మ్. హార్డ్ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలా. ఓకే. ప్యాషన్ లేకున్నా మనం ఎందుకు ఇంత హార్డ్ వర్క్ చేయాలనుకున్నా నిలబడడం కొంచెం కష్టం. హ్మ్. సో, అవి లక్కీగా ఏంటంటే ఒకసారి ఎవరైతే మా ఆఫీస్‌లోకి ఎంటర్ అవుతారో నాతో ట్రావెల్ చేస్తుందంటే వీళ్ళు ఆటోమేటిక్‌గా మోటివేట్ అవుతారు. అంటే హ్మ్. 50% వాళ్ళంతకు వాళ్ళే మోటివేట్ అవుతారు. ఓకే. 50% నేను వాళ్ళకి వర్క్ కంఫర్ట్‌నెస్ ఇస్తాం. అంటే హ్యాండిల్ చేసే కెపాసిటీ చేయడం వల్ల ఏమవుద్దంటే మెజారిటీ ఆఫ్ ద టీము చాలా బాగా అంటే ఆల్మోస్ట్ ఇది మాది, మా కంపెనీ అనే ఫీలింగ్‌లోనే పనిచేస్తారు తప్ప, హ్మ్. మేము ఎంప్లాయీస్ ఈ కంపెనీలో ఏదో టైమ్ టు టైమ్ పని చేయాలనే వాళ్ళు చాలా తక్కువ. తక్కువ ఏదో మందుంటారు. 5, 10% ఉంటారు తప్ప, హ్మ్. వాళ్ళు ఇంగ మీకు తెలియనిదేముంది ఆ! జనరేషను జాబ్ నీడ్ ఉండొచ్చి పని చేసేవాళ్ళు వేరు. హ్మ్. జాబ్‌కి రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేసేవాళ్ళు వేరు. ఏమవుద్దంటే ఇట్లా టైమ్ లైన్స్ పెట్టుకోరు. హ్మ్. సో, అంతే తప్ప మెజారిటీ ఆఫ్ టీము మా కంపెనీలో ఇప్పటిదాకా సక్సెస్ రావడానికి 2012 నుంచి మాతో ఎవరైతే ట్రావెల్ అయ్యారో, హ్మ్. వర్క్ చేశారో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ గూడా చాలా డెడికేటెడ్‌గా పనిచేశారు. ఓకే. ఇప్పుడున్నోళ్ళు గూడా అట్లనే చేస్తున్నారు. హ్మ్. ఇప్పటికి గూడా మీరింకా కాలేజెస్‌లో గెస్ట్ లెక్చర్‌గా ఎళ్లి క్లాసెస్ చెప్తూ ఉంటారు, వెళ్తూ మాట్లాడుతుంటారు. ఉంటామండి. అంటే అదేంటంటే జనరల్‌గా ఇప్పుడు నేను చిన్న ఏజ్ నుంచి గూడా అసలు మనం ట్యూషన్ చెప్పించుకునే కెపాసిటీ గూడా లేదు యాక్చువల్ చెప్పాలంటే. ఓహ్! ట్యూషన్ చె ట్యూషన్‌కనేది క్వెషనే లేదు. లేదు. మీకు మీరు ఏదున్నా చదువుకోవడమే. స్కూల్‌లో చదువుకోవాలా, కాలేజీలో చెప్పింది నేర్చుకోవాలా. బుక్స్ కొనాలంటే కూడా లైబ్రరీకెళ్ళి అవతల పక్కనోళ్ళు చదివిన తర్వాత ఆ బుక్ తీసుకెళ్ళి మళ్ళీ మనం టైమ్ స్పెండ్ చేసి నోట్స్ రాసుకొని హ్మ్. అట్లాంటి ఎవ్రీ స్టేజ్‌లో మనం ఫేస్ చేసి వచ్చాం గదా!
సో అక్కడ ఏంటంటే డిఫరెంట్ కండిషన్స్‌లో నాలెడ్జ్‌ని మనం గ్రాబ్ చేసుకున్నాం. ఓకే. దేనికోసం గ్రాబ్ చేసుకున్నాం? హ్మ్. ఇప్పుడు నేను నేర్చుకొని నేను ఒక్కడినే బాగుపడాలంటే అది స్వార్థం అవుతది. అవును. సో నేర్చుకున్న దాన్నేందంటే డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో లేదంటే నెసెసిటీ వచ్చినప్పుడు అవసరం ఉన్న వాళ్ళకి రైట్ టైమ్‌లో వాళ్ళకి షేర్ చేసామనుకోండి. అది మనం 10 మినిట్స్ నాలెడ్జ్ ఇచ్చామా లేదంటే ఎంత షేర్ చేసామని పక్కన పెడితే మనం ఒక 100 మందికి ఒక క్లాస్ చెప్పామనుకోండి. హ్మ్. అంటే ఇక్కడ యాక్చువల్‌గా అకాడమిక్‌లో క్లాస్ చెప్పే వాళ్ళకేను గెస్ట్ లెక్చరర్‌గా ఎళ్ళేవాళ్ళు చెప్తుంటాం కదా! అందరం మాతో పాటు మా ఫ్రెండ్స్, కొలీగ్స్ చాలామంది హ్మ్. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చెప్తూ ఉంటారు. మేము ఎందుకెళ్తామంటే అక్కడ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే వాళ్ళకి ఆలోచనంతా ఒకలాగా ఉంటది. అవును. మేమేంటంటే మేము రివర్స్ డైరెక్షన్‌లో ఎళ్ళినట్టు ఉంటది యాక్చువల్ లైఫ్ చెప్పాలంటే. పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే హ్మ్. రియల్ టైమ్‌లో వాట్ ఈస్ ఇంజినీరింగ్? హ్మ్. సో మీరు ఈ బయటకొస్తే బేసికల్‌గా మేము ఎక్కువ ప్రిఫర్ చేసేది థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్‌కి ప్రిఫర్ చేస్తాం ఓకే. చెప్పడానికి. ఓకే. ఎందుకనంటే థర్డ్ ఇయర్ ఎండింగ్‌లో, ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్ నుంచి అసలు ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా చదివినా హ్మ్. థర్డ్ ఇయర్ ఎండింగ్, ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్‌లో మనం బయటికి పోతే ఏం చేయాలనేది ఫస్ట్ క్వెషన్ అందరికి. ఓకే. రెండోది గత 5, 10 ఇయర్స్ నుంచి మీరు చూస్తే బాగా హ్మ్. అసలు మళ్ళీ ఇప్పుడు మీరు 90స్ నుంచి 2000 వరకు కోర్ ఇంజినీరింగ్ గ్రూప్స్‌ని ఎట్లయితే నెగ్లెక్ట్ చేశారో కొంచెంమంది హ్మ్. ఇండస్ట్రీ, ఇప్పుడు కూడా ఏందంటే ఒక 10 ఇయర్స్‌లో కొంచెం ఈ ఐటీ బూమ్ అనేది మీకు తెలిసిందే కదా! యెస్. వరల్డ్ వైడ్ మొత్తం తెలిసిందే కదా! హ్మ్. సో ఎవరీ ఇంజినీరింగ్ ఈజ్ రిక్వైర్డ్. బట్ కాకపోతే ఏందంటే ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఏందంటే మనం ఓన్లీ ఎందుకు సాఫ్ట్‌వేర్ మనం అయితేనే ఎందుకు హార్డ్ వర్క్ చేయాలా? హ్మ్. ఇప్పుడు మాలాంటోళ్ళని మా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరిని చూశారనుకోండి ఎగ్జాంపుల్. ఓకే. వాళ్ళందరూ ప్యాషన్, ఇంట్రెస్టింగ్‌గా చేస్తున్నారు హ్మ్. ఎగ్జాంపుల్. కానీ వాళ్ళతో వాళ్ళ బంధువుల్లో గాని, ఎవరైనా తెలిసినోళ్ళు ఎవరన్నా చదువుకునే కోర్ ఇంజినీరింగ్ చదువుకునే పిల్లలు కూడా ఏందంటే, "అరే! ఇంత హార్డ్ వర్క్ చేయడం అవసరమా?" అంటారు. యెస్ అవసరం. ఎందుకు అవసరం అంటే, హ్మ్. మనం మన ప్రొఫెషన్‌ని ఫుల్‌ఫిల్ చేస్తూ దీంట్లో కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీలో జనరల్‌గా కోర్ ఇంజినీరింగ్ గ్రూప్స్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ హ్మ్. హ్మ్. ఇయన్నీ కోర్ ఇంజినీరింగ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఇంజినీరింగ్ సర్వీస్ చేసేవాళ్ళు డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా సోషల్ కాంట్రిబ్యూషన్ ఉంటది ఇందులో. యెస్. ఎవరు పార్షియల్‌గా సెల్ఫిష్‌నెస్ కోసం ఎవరు చేయరసలు. హ్మ్. ఏదో ఒక ప్రాజెక్ట్ చేసినా ఎగ్జాంపుల్ మీరు పెద్ద ప్రాజెక్ట్‌లు ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ పైన పని చేసాం. హ్మ్. మా కోసం అయితే చేయలే. అవును. జాబ్ చేసాం. జాబ్ ఈజ్ నీడెడ్. హ్మ్. హ్మ్. బట్ అదేంది వన్ ఫైన్ డే ఇదే గ్రూప్ వర్క్, ఒక టీమ్ వర్క్. అంత పెద్ద ప్రాజెక్ట్‌లు ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారంటే బ్యాక్ సపోర్ట్ అంతా ఎవరు? డెడికేటెడ్ టీమే గదా! ఖచ్చితంగా. డెడికేటెడ్ కన్‌స్ట్రక్షన్ వర్కరే గదా! హ్మ్. సిమిలర్‌గా వీళ్ళకంతా మేమేం చెప్తామంటే ఆ ఇంజినీరింగ్ యొక్క ఇంపార్టెన్సీ ఫీల్డ్‌లో ఇనిషియల్‌గా పోయిన వెంటనే కంఫర్ట్‌నెస్ దొరకదు గానీ, ఒక 0-5 ఇయర్స్, 6 ఇయర్స్ మనకున్న గ్రాస్పింగ్ లెవెల్స్ గానీ, హార్డ్ హ్మ్. వర్కింగ్ నేచర్ గానీ, మనకు వర్క్ పనిచేసే అవకాశం గానీ హ్మ్. ఉన్నప్పుడు మన టాలెంట్ అనేది ప్రూవ్ చేయగలిగితే, కోర్ ఇంజినీరింగ్ చదువుకున్న వాళ్ళండి 0-5 ఇయర్స్ లోపు గనక వాళ్ళ టాలెంట్ అంతా ఎక్స్‌ప్లోర్ చేయగలిగితే 5 ఇయర్స్, 6 ఇయర్స్ తర్వాత అసలు వాళ్ళ కెరియర్‌లో వెనక్కి తిరిగి చూసుకునే రోజులు రావు. హ్మ్. బట్ కోర్ ఇంజినీరింగ్ అంటే ఇప్పుడు ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారో తెలీదు గానీ, ఇంజినీరింగ్ అంటే సాఫ్ట్‌వేర్ తప్ప ఇంకొకటి ఇనిపిచ్చట్లేదు ఎక్కడ. అంటే మిగతావన్నీ ఎనక్కెళ్ళిపోయాయా? లేకపోతే అందరూ కలిసి వెనక్కేం సాఫ్ట్‌వేరే వెళ్ళిపోలేదు. అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఇప్పుడు మా అమ్మాయి కష్టపడకూడదు. ఓకే. కష్టపడకుండా మరి సొసైటీలో ఇంత ప్రొఫెషనల్ సర్వీసెస్ లేదంటే ఇండస్ట్రీస్ గానీ, ఆర్గనైజేషన్స్ గానీ, లేదంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే ఏంటి? బ్యాకప్ సపోర్ట్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మానిటరింగ్ హ్మ్. అన్నీ ఉంటాయి గదా! అవును. సో, మరి వాటన్నిటిలో పని చేయకపోతే ఆటోమేటిక్‌గా సొసైటీ డెవలప్ అయితదా? ఎందుకు అవ్వదు అవుతది? గదా! కాదు. సో, పేరెంట్స్ గూడా విజన్ ఉండాలి పేరెంట్స్‌కి. అంటే వాళ్ళు ఏ ఇండస్ట్రీలో పనిచేస్తున్నా గూడా హ్మ్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇంజినీరింగ్ ప్రొఫెషన్ అనేది పక్కన పెడితే, పిల్లల్ని వాళ్ళ టాలెంట్‌ని ఐడెంటిఫై చేయాల ఫస్ట్. ఐడెంటిఫై చేసి వాళ్ళకున్న సబ్జెక్ట్ గాని, వాళ్ళకున్న టాలెంట్ మీద డెఫినిట్‌గా ఎంకరేజ్ చేయాల. ఓకే. ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దంటే అసలు బ్యాక్ స్టెప్ అయ్యే ఛాన్సే ఉండదింకా. అప్పుడు ఈ ఈ వ ఐటీనా లేదంటే ఇంకోటి పక్కన పెడితే, హ్మ్. ఎడ్యుకేషన్‌లో మనం ఏ మార్గం ఎంచుకున్నా గూడా అందులో ప్రొఫిషియన్సీ అనేది ఉండాల. ఓకే. ప్రొఫిషియన్సీ సాధించుకుంటే హ్మ్. సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంది. ఓకే. ఎంతమందిని చూస్తున్నాం గదా మేము. మాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్‌లో గూడా పేరెంట్స్ రిక్వైర్మెంట్ కోసం ఎంబీబీఎస్‌లు చేసి, అసలు ఎంబీబీఎస్ నా ప్రొఫెషన్ కాదనుకోని, హ్మ్. మళ్ళీ ఎళ్లి ఢిల్లీకి, హైదరాబాద్‌లో ఆర్‌సీ రెడ్డి కోచింగ్ సెంటర్‌కి వెళ్ళి హ్మ్. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయినోళ్ళు ఎంతమంది ఉన్నారండి. అది చాలా సో, మందున్నారు. అది ఎప్పుడు వాళ్ళకేంటంటే
+2 అయిన తర్వాత ఉమ్. పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే పేరెంట్స్ తప్పు పట్టగలమా? మీకోసం మేము ఇట్లా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాం. మేము అంటే చదువుకోలేకపోయింది మిమ్మల్ని పేరెంట్స్ది చదివించాలనుకున్నాం. పూర్తిగా తప్పు కాదు. ఓకే. కాకపోతే వాళ్ళ టాలెంట్ని కొంచెం మనం ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో ఇప్పుడు వాళ్ళకి నచ్చింది వాళ్ళని ఎంతసేపు ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కొడుకు ఇంజనీర్, డాక్టర్ కొడుకు డాక్టర్ అనేది పక్కన పెడితే కొంచెం మందికి చాలా టాలెంట్స్ ఉంటాయి కదా. అవును. మేము సెలబ్రిటీస్ ఇప్పుడు మనం క్రికెట్లో కానీ లేదంటే స్పోర్ట్స్లో కానీ అదర్ ప్రొఫెషనల్ దాంట్లో ఎంతోమంది మంచి మంచిగా సక్సెస్ ఉన్న వాళ్ళు వాళ్ళంతా ఎట్లా వచ్చారంటే కొంచెమంది వాళ్ళంతకు వాళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్ లేదంటే పేరెంట్స్ బ్యాక్ బోన్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు. అవును. బట్ పేరెంట్స్ది ఖచ్చితంగా తప్ప అంటే తప్పు కాదు, కా- కాకపోతే ఐడెంటిఫై చేయాలి. ఉమ్. మేము మా పిల్లలకైనా నేను మే- అదే అడగబోతున్నా. మరి మా మీ పిల్లల్ని పిల్లలకైనా మీరు మా విలేజ్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి నేను మేజర్గా యంగ్స్టర్స్ పిల్లలకి అందరికి ఏం చెప్తా అంటే ఫస్ట్ మీ టాలెంట్ ఏందో తెలుసుకోండి, గుర్తించండి. గుర్తించుకోండి. పేరెంట్స్ ఇప్పుడు విలేజెస్లో పేరెంట్స్ వాళ్ళని మోటివేట్ చేసే సిచ్యువేషన్ ఉండదు. ఉండదు. కానీ మేమే ఏం చేసేవాళ్ళం అంటే మేము చదువుకున్న రోజుల్లో మా టాలెంట్ ఏందో మాకు తెలుసు కాబట్టి మేము పేరెంట్స్ని కన్విన్స్ చేసేవాళ్ళం. పేరెంట్స్కి అగెనెస్ట్ ఏం చేసేవాళ్ళం కాదు, చెప్పకుండా ఏం చేసేవాళ్ళం కాదు. ఓకే. మేము ఏం చేయాలనుకున్నా పేరెంట్స్కి చెప్పి కన్విన్స్ చేసేసి నాన్న ఇది ఇట్లా చదువుకుంటా. వెళ్దాం అనుకుంటున్నా చేద్దాం అనుకుంటా బాగానే ఉంటుంది అని గుండె ధైర్యం ఇచ్చేసి వెళ్ళేవాళ్ళం. ఓకే. సో అది విలేజెస్ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళ పరిస్థితి. ఉమ్. అదే సిటీలలో లేదంటే మండల్ హెడ్ క్వార్టర్స్ లేదంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ పేరెంట్స్ మినిమం ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కొద్ది పిల్లల టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కొంచెం రైట్ టైం డైరెక్షన్లో పుష్ చేస్తే ఉమ్. ఫస్ట్ స్టెప్ సక్సెస్ అవుతారు. రెండోది ఏంటంటే ప్రొఫెషనల్స్ యొక్క గైడెన్స్ సజెషన్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఉమ్. ఇంకా కొంచెం చిన్న పాయింట్ ఏంటంటే చాలా మంది పిల్లలకి కంపేర్ అది చేస్తారు. కంపారిజన్ చేయకూడదు. అట్లా కంపారిజన్ అంటే ఒక్కొక్కరికి స్కిల్ ఉంటుంది. అవును. సో వాడికి అన్ని మార్క్స్ వచ్చి నీకెందుకు రాలేదు? మార్క్స్ అనేది కాదు, మా టాలెంట్ మ్యాటరే కాదు అసలు. మ్యాటర్ కాదు. ఉమ్. కాకపోతే ఏంటంటే వీళ్ళ స్కిల్ ఏంటి నీకు నువ్వు ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయి అని చెప్పాలి. కానీ ఉమ్. అతనికి ఏదో ఆల్ ఇండియా 10th ర్యాంక్ వచ్చింది కదా నువ్వు ఆ ర్యాంక్ని మ్యాచ్ చేయడం అని అంటే కాదు. మీరు అన్నారు కదా ఆల్ ఇండియా 10th ర్యాంక్ అవసరం లేదు మా దాంట్లో, అవసరం లేదు. స్కిల్ ఉంటే మా చాలు. దాంట్లో అండి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉమ్. డెడికేటెడ్గా ప్యాషన్గా వాడికి వచ్చే రోజుకే ఒక విజన్ ఉండాలా. ఉమ్. అంటే ఒక 5-10 ఇయర్స్ తర్వాత ఐ షుడ్ బి సంథింగ్ లైక్ దిస్ అనేటట్టు గోల్ ఉంటే కన్నా మాలాంటి వాళ్ళ కంపెనీలో అదంటే గ్రోయింగ్ కంపెనీలోనే పని చేయాలి ఎప్పుడు కూడా. అంటే చాలామంది కొంచెం ఫస్టే ప్యాకేజీలు బాగా వస్తాయి, శాలరీస్ బాగా వస్తాయని అవును. క్యాంపస్ సెలక్షన్స్కి టక్కున వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలో వెళ్తే ఏమవుద్దంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళ కంఫర్ట్నెస్ Established. ఉంటుంది కాబట్టి అవును. వీళ్ళకి వెళ్ళిన వెంటనే ఆ వర్క్ నేర్చుకునే ఎన్విరాన్మెంట్ దొరకవచ్చు దొరకకపోవచ్చు, అది మన లక్కును బట్టి ఉంటుంది. అదే అదే స్కోప్ ఉండొచ్చు స్కోప్ ఉండకపోవచ్చు. ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఉందనుకోండి వెళ్ళండి గుడ్. అంటే ఉమ్. వాళ్ళ కార్పొరేట్ కంపెనీలకు వెళ్ళకూడదా అంటే వెళ్ళాలా, కాకపోతే వెళ్ళిన తర్వాత మనం ఇన్వాల్వ్ అవ్వాలా. ఓకే. సో మనల్ని ఏం అడగట్లేదు, మనకేం పని చెప్పట్లేదు, చెప్పినప్పుడు మనం పని చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఎర్లీ స్టేజ్లో బేసిక్గా 2 ఫార్ములాస్ ఇక్కడ. ఉమ్. ఎర్నింగ్ ఉంటే లెర్నింగ్ ఉండదు, లెర్నింగ్ ఉంటే ఎర్నింగ్ ఉండదు. అబ్బా. గ్రోయింగ్ కంపెనీలో ఉన్నప్పుడు పని నేర్చుకోవడానికి అన్నిటి మీద ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి లెర్నింగ్కి చాలా స్కోప్ ఉంటుంది. ఉమ్. పెద్ద కంపెనీస్లో జనరల్ కొంచెం ప్యాకేజెస్ అవి తీసుకొని వెళ్ళారనుకోండి, మంచి శాలరీస్కి వెళ్ళారనుకోండి, ఉమ్. మన టాలెంట్ మనం ఏ ప్లేస్లో మన బాస్ ఎక్కడ పెడుతున్నారు వాళ్ళు మనకు వర్కింగ్ కంఫర్ట్ని ఇచ్చే దాన్ని బట్టి మనకు స్కోప్ దొరుకుతుంది. ఓకే. డెఫినెట్గా పెద్ద కంపెనీలో పనిచేయడం ఎప్పుడు కూడా హ్యాపీనే ఫీల్ అవ్వాలి. ఉమ్. కాకపోతే వెళ్ళిన తర్వాత డే 1 నుంచి మనం నేర్చుకోవాలా. నేర్చుకునే దగ్గర స్కోప్ ఉన్న దగ్గరికి వెళ్తే మనం కూడా నేర్చుకుంటూ ఉంటే మనం ముందుకు వెళ్తూ ఉంటాం అనేది పాయింట్. ఈ ఫీల్డ్లో బేసిక్గా నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. నేర్చుకునేది ఎప్పుడు కూడా నాలెడ్జ్ షేర్ చేస్తే ఏమవుద్దంటే మనలో ఉన్న మన టాలెంట్ని ఇంకా కరెక్ట్ చేసుకుంటుంటాం. ఓకే. సో మీ గురించి ఇందాక నేను చెప్తుంటే నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. అన్నిట్లో టాప్ ర్యాంకరు, బాగా చదువుతూ వచ్చారు. గవర్నమెంట్ సైడ్ అంటే గవర్నమెంట్ జాబ్స్కో గవర్నమెంట్ సైడ్ ఎందుకు గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళాలనుకుంటున్నారు? వచ్చాయండి. గవర్నమెంట్ జాబ్స్ 2011-12లో సర్వీస్ కమిషన్లో 2 గవర్నమెంట్ జాబులు వచ్చినాయి. కాకపోతే అప్పటికే మనం ప్రైవేట్ ఇండస్ట్రీలో మంచిగా జాబ్లో సెటిల్ అయినాం కాబట్టి సో మళ్ళీ మనం బ్యాక్ ఎందుకు వెళ్ళడం. ఆల్రెడీ మనకు టార్గెట్ ప్రైవేట్ జాబ్ని ఇంకా లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేయడం పెద్ద లేదు కాబట్టి ఉమ్. అప్పటికే ఆల్మోస్ట్ మనం ఒక ఆర్గనైజేషన్ సెటప్ చేసే ఆలోచనలో ఉన్నాం కాబట్టి మనం డెఫినెట్గా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా, ప్లస్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి సపోర్ట్ చేయాలనేది ఉంది కాబట్టి ఇంకా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలని అనుకోలేదు. గవర్నమెంట్ లోకి వెళ్తే అట్టే వెళ్ళిపోతాము, అక్కడ ఆగిపోవాల్సి ఆ వస్తుంది. డైరెక్షన్ వేరు. సో ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఇందాక మాట్లాడుతూ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చేసారు. ఒక 50 మందో 500 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మరి నెక్స్ట్ ఇప్పుడు మీలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉండుంటారు. లైక్ ఎలాంటి సదుపాయం ఉండుండదు,
అయినా కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగైనా సరే చదువుకోవాలి, మాకేదో ఒక విధంగా సెటిల్ అవ్వాలి అనే ఆశతో ఉంటారు గదా! మనం ఇంత జరిగిన తర్వాత వెనక్కెళ్ళి జూసుకుంటే మన గురించి చెప్పుకోవడానికి ఏముందిరా అని ఆలోచించినప్పుడు, ఇలాంటి ఒక 10 మందికి నేను ఒక ఉపాధి కల్పించాను, ఒక వే ఏశాను వాళ్ళ కోసం అన్న ఇది ఉంటుంది సో గదా! ఇది ఏందంటే అండి, ఇప్పుడు మేము జాబ్ చేస్తున్నప్పుడు గూడా మేము విలేజెస్‌కెళ్తే జనరల్‌గా విలేజుల్లో కొంచెం బాగా చదువుకున్న పిల్లలైనా, లేదంటే చిన్న చిన్న జాబులు చేసుకున్న వాళ్ళు గౌరవంగా బతికే వాళ్ళంటే విలేజుల్లో బాగా గౌరవిస్తారు. హ్మ్. చిన్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఖచ్చితంగా. చిన్న జాబులు చేసుకున్న వాడికైనా కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అవును. సో, అందులో భాగంగా ఏందంటే మేము విలేజెస్‌కెళ్ళినప్పుడు పేరెంట్స్ మాతో సజెషన్స్ అడగడము. వాళ్ళకి ఒక +2 చదువుకున్నారు, డిగ్రీ చదువుకున్నారు, లేదంటే ఒక ఇంజినీరింగ్ చేశారు. నెక్స్ట్ కెరియర్ గైడెన్స్ కానీ, ఇది ఇప్పుడు కాకుండా మేము ఆల్మోస్ట్ ఎప్పుడైతే ఇంజినీరింగ్‌లో నేను లీడింగ్‌లో ఉన్నామో చదువుకునేటప్పుడు, జాబ్ చేసుకునేటప్పటి నుండి కూడా విలేజెస్‌కెళ్తే వాళ్ళు మాకిచ్చే మా మీద ప్రేమ చూపిచ్చే విధానం బట్టి, లేదంటే వాళ్ళు మమ్మల్ని సలహా అడిగేదాన్ని బట్టి, అప్పటి నుండి కూడా పిల్లలకి అందరికీ కెరియర్ గైడెన్స్ ఇస్తుంటా నేనెక్కువ. హ్మ్. అంటే ఎడ్యుకేషన్ ఎలా ఎళ్ళాలి? ఒకవేళ ఎడ్యుకేషన్ ఎళ్ళిన తర్వాత కొంచెంమంది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మాలాంటిలాగా హ్మ్. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సపోర్ట్ చేయని వాళ్ళకి అక్కడక్కడ మంచి మంచి ప్లేసుల్లో తీసుకొచ్చి చాలా మందికి జాబ్ పెట్టిచ్చాము. ఓకే. ఆ! అంటే ఎందుకంటే ఇంటర్మీడియేట్ చదివినా, డిగ్రీ చదివినా వాళ్ళు పెద్ద పెద్ద లక్షల్లో జాబులు ఎక్స్‌పెక్ట్ జేయరు. హ్మ్. ఇప్పుడు నేను 25, 30, 26 ఇయర్స్ బ్యాక్ ఎట్లయితే ఆలోచించానో, వాళ్ళు కూడా ఏందంటే 5, అంతే 10,000 సాలరీ అయినా చాలు, మా పేరెంట్స్ అప్పులు కాకుండా ఉంటే చాలు, హ్మ్. ఫస్ట్ ఏదో జాబ్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, హ్మ్. అట్లాటోళ్ళని ఐడెంటిఫై చేసి చాలామందిని కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీలో లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టరీస్‌లో, ఇండస్ట్రీస్‌లో హ్మ్. జాబ్ సెటిల్మెంట్ చేసాం. సో, ఇప్పుడు అదే ఆలోచనతో ఏందంటే, ఇప్పుడు కూడా మేమేం ఆలోచిస్తూ ఉంటాం, రూరల్ ఏరియాస్‌లో మంచి మంచి టాలెంటోళ్ళు ఉంటారు కదా! సో, మంచి టాపర్స్ అయ్యుండి గూడా వాళ్ళకి కరెక్ట్‌గా నెక్స్ట్ సర్వీస్ కమిషన్స్ గానీ, లేదంటే సివిల్ సర్వీసెస్ కానీ ఇట్లా ఎళ్ళలేని వాళ్ళకి మేమేందంటే ఇప్పుడు ఆల్రెడీ మా కంపెనీ వర్క్ నడుస్తూ ఉంటే మేము వెళ్తూ ఉన్నాం, కష్టపడతాం. ఇప్పుడు గూడా అసలు స్టాప్ అనేది ఉండదండి. ఓకే. అసలు మా ఇప్పటికి గూడా ఇప్పుడు నేను 15, 16 అవర్స్ వర్క్ చేసుకుంటా నేను. ఇప్పుడు గూడా? ఎంత స్టాఫ్ ఉన్నా, ఎంతున్నా. ఓకే. సో, నాకు అసలు వర్క్ చేయకుండా అనేది ఉండదు. హ్మ్. సో, ఇలాగనే కష్టపడతాం. ఆర్గనైజేషన్ చేయడానికి గ్రోత్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఇది హార్డ్ వర్క్, కంపెనీ గ్రోత్ తీసుకెళ్తూనే మా ఆలోచన ఏందంటే రూరల్ విలేజెస్‌లో లేదంటే కొంచెం బ్యాక్వర్డ్ క్లాస్ ఏరియాస్‌లో ఉన్నవాళ్ళు ఎడ్యుకేషన్ టాలెంట్ ఉండిండి, ఏదన్నా వాళ్ళ కెరియర్‌లో ఇది చేయగలిగితే బావుంటదనేటట్టు ఉండి, కొంచెం ఫైనాన్షియల్ స్తోమత లేకుండా ఇబ్బందులు పడే వాళ్ళకి హ్మ్. కొంచెం మనం స్కాలర్‌షిప్ రూపంలో కొంచెం సపోర్ట్ చేద్దామనేది ఒక ఆలోచన ఉంది. ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కొంచెం మందికి ఒక ఆర్గనైజ్డ్ మేనర్‌లో చేయాలనేది మా ఇంటెన్షను. సో, గవర్నమెంట్ జాబ్‌లు ప్రిపేర్ అయ్యేవాళ్ళు గానీ, ఐఏఎస్, ఐపీఎస్‌లకి ఎళ్ళాలనుకున్న వాళ్ళకి కోచింగ్‌లకి సంబంధించిన ఏదన్నా మా వంతు అంటే మాకు మరీ ఎక్కువ చేయొచ్చు, చేయలేకపోవచ్చు గానీ, బట్ రైట్ పీపుల్‌కి ఐడెంటిఫై చేసి అవసరమైన అవసరం వాళ్ళకి, ఉన్న వాళ్ళకి, అవసరం గట్టిగా ఉన్న గట్టిగా వాళ్ళకి. అవసరం ఉన్న వాళ్ళకి. సో, విలేజెస్‌లో ఏందంటే డెఫినిట్‌గా ఒక 10 మందిని ఫిల్టర్ చేస్తే 10 మందిలో మనం జస్ట్ ఎవరిని అడిగినా చెప్తారాళ్ళు. అంటే వీళ్ళకి ఖచ్చితంగా నీడుంది. నీడుంది అని. అవును. సిటీలో ఐడెంటిఫై చేయడం కష్టం గానీ, హ్మ్. విలేజెస్‌లో, రూరల్ ఏరియాస్‌లో ఐడెంటిఫై చేయడం ఈజీ కాబట్టి, రైట్ పర్సన్స్‌కిని ఎళ్ళడానికి ఎళ్ళే వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి చేయాల. చేస్తే ఏందంటే, మేము గూడా అంటే ఎంతోమంది సహకారాలు తీసుకొని ఇక్కడికొచ్చాం కాబట్టి, హ్మ్. సో, మాకు తోచిన దాంట్లో మాకున్న కెపాసిటీలో సో, ఎడ్యుకేషన్ గానీ, కొంచెం పేదవాళ్ళకి ఏదైనా మెడికల్‌కి గానీ హెల్ప్ చేయాలనేది మా ఆలోచన. అంటే ఒక డైలాగ్ ఉంటది చూడండి. డబ్బులిస్తే అయిపోతాయి గానీ, విద్య గాని అవసరమైనప్పుడు వాళ్ళకి అవును. అందించాం హ్మ్. అంటే జీవితం మొత్తం అంటే గుర్తుపెట్టుకుంటారని. నాకు కూడా చాలామంది ఇప్పుడు విద్య కోసం ఎంతోమంది హెల్ప్ చేస్తేనే కదండీ నేను ఇక్కడి దాకా వచ్చాను. సో, అది గుర్తుపెట్టుకోవాలి కదా! గుర్తుపెట్టుకున్న తర్వాత గివింగ్ ఇట్ బ్యాకా? గివింగ్ బ్యాక్ అంటే 100% నేను చేయొచ్చు, చేయలేకపోవచ్చు గాని బట్ ఐ నీడ్ టు ట్రై ఫర్ సంథింగ్. యెస్. ముందైతే చెయ్యాలి. మనం చెయ్యాలి. ఇంత అట్లా. స్టేజ్‌కొచ్చేదానికి ఎంతో మంది ఉన్నారు హ్మ్. మన ఎనక. సో, మనం గూడా అవును. ఒక 10 మందికి చేయూతనిద్దాం అనే అవును. ఆలోచనతో ఉండడం చాలా గొప్ప విషయం అండి. చేయాలి. సో, చివరగా 26 సంవత్సరాల అనుభవంతో హ్మ్. ఒకసారి తిరిగి చూసుకుంటే హ్మ్. మీరు గొప్పగా నేర్చుకున్న ఒక లైఫ్ లెసన్ ఏంటి? లైఫ్ లెసన్ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు సబ్జెక్ట్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలా. ఓకే. హార్డ్ వర్క్ చేయాలా. పనిని ఇష్టపడి చేయాలా. హ్మ్. సబ్జెక్టు ఈరోజు నాకు అంతొచ్చు, నేను ఇంతటితో నేర్చుకోవాల్సింది ఏమి లేదనేకి లేదు. లేదు. అది ఏ ఇండస్ట్రీ అని అనుకోండి. ప్రతిదీ ఏ రోజుకో రోజు అప్డేట్ అవుతుండాల్సిందే, హార్డ్ వర్క్ చేస్తుండాల్సిందే. మనం ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు దీంట్లో మనం లీడర్‌గా మనం ముందు హార్డ్ వర్క్ చేయడం కంటిన్యూ ఉంటేనే హ్మ్. మన బ్యాక్‌లో ఉన్న టీము హార్డ్ వర్క్ చేస్తది. హ్మ్. వచ్చేసాం గదా! అయిపోయింది ఇంక వాళ్ళు లే జేసుకుంటారు అంటే అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఎప్పుడు స్టాప్ కానది. హ్మ్. ఏందంటే నాకు ఓపిక లేకున్న టైంలో ఏం జరుగుతదో తెలీదు గానీ బట్ టిల్ దట్ టైమ్స్ ఐ హావ్ టు డూ.
ఎప్పటిదాకా అయితే మీకు ఒప్పుకుంటుందో ఆ రోజు దాకా చేస్తూనే ఉంటారు. 100%. వావ్! దీంతో పాటు మేము రీసెంట్గా ఒక స్టీల్ స్ట్రక్చర్ డీటెయిలింగ్ కంపెనీ అని యుఎస్ అండ్ కెనడా వర్క్లు కూడా తీసుకుంటున్నాం. అదొక ఆర్గనైజేషన్ సపరేట్ స్టార్ట్ చేసాము. దాంట్లో ఒక 25-30 మెంబర్స్ వర్క్ చేస్తారనమాట. సో అదేంటంటే కొంచెం నెక్స్ట్ జనరేషన్కి ర్యాపిడ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అని మీకు తెలిసే ఉంటుంది. ప్రీకాస్ట్ కాంక్రీట్ టెక్నాలజీ, అవునవును. స్టీల్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఏంటంటే అప్కమింగ్ జనరేషన్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో బాగా ఫాస్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఇండియా కూడా బాగా ఫిల్ అవుతుంది. సో నెక్స్ట్ జనరేషన్ తయారు చేయడం కోసం సో ఆ వర్క్స్లో కూడా ఇన్వాల్వ్ అయినాం. ఇప్పుడు అదొక టీం అంటే మా కన్స్ట్రక్షన్ రెగ్యులర్ మా కంపెనీలో ఆశీష్ ఇన్ఫాన్ టీం గ్రూప్లో ఉన్న స్టాఫ్ కాకుండా ఆ స్టీల్ స్ట్రక్చర్ డీటెయిలింగ్ కంపెనీలో రిలేటెడ్ వాళ్ళు దాంతో ఒక 25-30 మెంబర్స్ ఉంటారు. అది ప్యారలల్గా చేస్తుంటాం. అంటే బేసిక్గా ఏంటంటే నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఎంతమందికి వీలవుతే అంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలా, ఓకే. వర్క్ లోడ్ ఇవ్వాలా, వర్క్స్ తీసుకొచ్చుకుంటున్నా వాళ్ళతో పాటు నేను పని చేయాలా. పని చేయాలా? అది మాత్రం ఆగదు. బట్ నిజంగానే మీలాంటి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఒక ఆనందం ఉంటది. మనతో పాటు మన స్థాయి నుంచి వచ్చిన ఒక వ్యక్తి అక్కడ దాకా వెళ్ళారు అని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా అనిపిస్తదండి మాకే. సో మీ నుంచి ఇది మ్యాండేటరీ అడగాల్సిందే. ఇప్పుడున్న యూత్‌కి మీరిచ్చే ఒక సజెషన్ ఏంటి? యూత్కి సజెషన్ అంటే వాళ్ళు ఏదైతే ఎంచుకున్న సబ్జెక్ట్ రంగం. కానీ వాళ్ళు వెళ్తున్న ఎడ్యుకేషన్లో వాళ్ళ డైరెక్షన్ కానీ దాన్ని గట్టిగా నమ్ముకోవాలా, నమ్ముకొని హార్డ్ వర్క్ చేయాలా. ఎప్పుడైనా అంటే 6 నెలల్లో వస్తా అనుకున్నది సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. మనం గోల్ మిస్ కాకూడదు. టార్గెట్ ఏదైతే ఆలోచిస్తామో పేరెంట్స్ టార్గెట్ అయి ఉండొచ్చు, లేదంటే మనం ఇండివిజువల్గా నీకున్న టాలెంట్లో నువ్వు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ మీద వెళ్తున్నప్పుడు దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేసి ప్రొఫిషియన్సీ సంపాదిస్తే డెఫినెట్గా ఒక మంచి రోజు అంటూ వస్తే సక్సెస్ అవుతాం. ఓకే. కానీ హోప్ కోల్పోకూడదు. ఇప్పుడు మలాంటి వాళ్ళము ఎన్ని సంవత్సరాలు పట్టింది ఒడిదుడుకులు అంటే పడి ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాల మధ్యలో కంపెనీ స్టార్ట్ చేసినాక కూడా అసలు మనం ఎందుకు దిగినామా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా ఏ రోజు మేము వెనక్కి బ్యాక్ స్టెప్ వెళ్ళిపోలేదు. వేయలేదు. బ్యాక్ స్టెప్ వేస్తే ఏమవుద్దంటే మళ్ళీ అంటే ఏం చేయలేమని కాదు కానీ బట్ మనది మచ్చ ఉండిపోతుంది కదా. సో అట్లాగనే ప్రతి ఒక్కరు ఇండివిజువల్ యంగ్స్టర్స్ కూడా ఏదైతే మార్గం వెతుక్కుంటారో వాళ్ళ దాంట్లో కష్టపడి నేర్చుకొని సబ్జెక్ట్ని కొంచెం ప్రొఫెషన్ సాధిస్తే పట్టుదలతో బాగా కృషి చేసి చదువుకుంటే ఏదో రోజు మంచి పొజిషన్కి వెళ్తారు. ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాళ్ళు లేరు. ఆపేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆపకూడదు కదా. ఆపితే ఏమవుతుంది అంటే ఫుల్ స్టాప్ అయిపోతుంది అదే. ఆపకపోతే చాలు ఏదో ఒక రోజు సెట్ డెఫినెట్గా. అయిపోతారు. అదే మీరిచ్చే అవును, ఈ యంగ్ జనరేషన్‌కి మీరు ఇవ్వాలనుకున్న సందేశం అయితే అంతేనండి. అదే. నిర్మాణ రంగం అనేది భూమున్నన్ని రోజులు ఉంటది. ఎస్పెషల్లీ మనకిప్పుడు ఇంకా వాల్యూ ఎక్కువ పెరిగిపోవడం వల్ల అందరూ ఇల్లు కావాలి, అపార్ట్మెంట్స్ కావాలనుకుంటున్నారు. మీ రంగం అలానే అభివృద్ధి చెందుతూ ఉంటది. మీ కింద పని చేస్తున్నారంటే మీరు ఆ కుటుంబాన్ని అలా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎంతో మందికి తెలుసో తెలియకనో చాలా మంది చదువుకి వాళ్ళ జీవితానికి మీరు ఒక ఉపాధి కల్పించిన వారయ్యారు కాబట్టి అలానే ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. చాలా మందికి మీ అవసరం ఉన్న వాళ్ళందరికీ మీ ఛాన్స్‌ని మీ ద్వారా వాళ్ళకి ఆ అవసరం తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.